గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. 8వ అధ్యాయంలో పరమాత్మ స్వరూపాన్ని గురించి కొంత ప్రస్తావన చేశాడు కదా. పరమాత్మ స్వరూపాన్ని ఏదో ఒక ఉపాసనా మార్గంలో గనక చేరినట్లయితే తిరిగి రారు. ఏకయాయాత్యనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః అని మార్గాలను గురించి చెప్పినప్పుడు చెప్పాడు కదా. ఆ మాట వింటే గనక అదే మోక్షం అని ఎవరికైనా భ్రమ కలగవచ్చు. అది మోక్షం కాదు, అది క్రమముక్తి ఫల ఉపాసన మాత్రమే అని చెప్పటానికి, మోక్షానికి మిగతావేవి పనికిరావు, మోక్షానికి జ్ఞానం ఒక్కటే దారి, మోక్షానికి దారి అంటే మార్గం అనేది ఉండదు, మోక్షంలో గతి అనేది ఉండదు అని తెలియచెప్పటానికి పై అధ్యాయాన్ని రాజవిద్య రాజగుహ్య యోగం అని మనం పేరు పెట్టుకున్న అధ్యాయాన్ని పరమాత్మ ప్రారంభిస్తున్నాడు. శ్రీ భగవాను వాచ. భగవాన్ అంటేనే ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి అని చెప్పుకున్నాం కదా. విద్య అవిద్య, విద్య అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటి, విద్య చేసే పనేంటి, అవిద్య చేసే పనేంటి, విద్య అనేది ఎలా కలుగుతుంది, అవిద్య అనేది ఎలా పనిచేస్తుంది, విద్య అనే దాంట్లో విషయం ఏమిటి, అవిద్యకి విషయం వ్యాప్తి ఏంటి అని తెలిసినవాడు భగవంతుడు. అలాంటి భగవంతుడు విద్య అనే దాని గురించి ఈ అధ్యాయంలో చెప్పబోతూ ఇలా అంటున్నాడు. ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ అని. నీకు రహస్యాల్లో కల్లా అతి రహస్యమైన విషయాన్ని ఒకదాన్ని చెప్పబోతున్నాను. ఎప్పుడైనా సరే రహస్యం అనేది ఎవరికి చెప్పాలి? పనికొచ్చేవాడికి చెప్పాలి. మనం అంటే కోపం ఉన్నవాడికి రహస్యం చెప్తే అంతే సంగతులు కదా. ఆ రహస్యాన్ని పాపం ఒక్కడికే చెప్తాడు, మరొక్కడికే చెప్తాడు, ఆ ఒక్కడు మరొకడికి చెప్తాడు. చివరికి ఆ రహస్యం తీరు మార్చుకుని రూపు మార్చుకుని మనకే చేరుతుంది. కాబట్టి రహస్యం చెప్పేటప్పుడు అనసూయవే, ఏ రకమైన అసూయా దృష్టి లేని వాడికి కదా చెప్పాలి. నీకు చెప్తున్నాను, నీకు అసూయ లేదు, అసూయ లాంటి దోషాలు, మానసిక దోషాలు నీకు లేవు. అందువల్ల రహస్యాల కల్లా రహస్యమైనటువంటి ఒక విషయాన్ని నీకు చెప్తాను. ఈ రహస్యాల్లో కల్లా రహస్యం అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానమే అలాంటిది. రహస్యం తెలుసుకుని ఏం చేస్తారు? ఏదో కొండ మీద రహస్యం తెలుసుకుంటారు, ఏం చేస్తారు దానివల్ల సాధించేది ఏమీ ఉండదు కదా. ప్రతి రహస్యం వలన సాధించేదేం లేదు కదా. కానీ దీనికి సాధించవలసిన ఫలితం ఉంది కదా. కాబట్టి ఇది అసలు సిసలు రహస్యం, ఇదే జ్ఞానం. దీన్ని ఎలా మార్పు చేసుకోవచ్చు, లేదా దీనికి ఇంకా ఫలితాన్ని ఎంత బాగా అందుకోవచ్చు అంటే విజ్ఞానంగా మార్చుకోవచ్చు. విజ్ఞానం అనుభవ రూపం అనుకున్నాం కదా, అనుభవ రూపంలోకి దీన్ని మార్చుకోవచ్చు. అలాంటి అనుభవ రూపంలోకి మారగలిగిన జ్ఞానాన్ని నేను నీకు ఉపదేశిస్తాను. యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఆ జ్ఞానాన్ని గనక నువ్వు పొందినట్లయితే నీకున్న అశుభం నుండి, నీకున్న అశుభం నీ అవిద్యో లేకపోతే నీ సంసారమో ఏదో ఒకటి ఉంది కదా, ఆ అశుభం నుండి నీకు మోక్షం అనేది లభిస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. మరి ఒకవేళ అందరికీ ఈ ఫలితం కావాలి అనే పరిస్థితి ఉంటే, అశుభాత్ మోక్షణం అంటే అశుభ ఫలితం నుంచి మోక్షం అనేది కనుక రావాల్సి ఉంటే ఇది అందరికీ కావాలి కదా. అశుభ ఫలితాత్ అశుభాత్ మోక్షణం అంటే అందరికీ కావాల్సిందే కదా. అందరికీ కావలసిన జ్ఞానాన్ని గుహ్యంగా మార్చడం ఎందుకు, రహస్యంగా మార్చడం ఎందుకు, అందులోనూ గుహ్యతమంగా మార్చడం ఎందుకు అంటే దానికి ఒక సరదా పదాన్ని జోడించి పై శ్లోకంలో సమాధానం వచ్చేటట్లు చెప్తున్నాడు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం.
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అని. శ్రేష్టమైన విద్య కాబట్టి ఇది రాజగుహ్యం, రహస్యంగా దాచవలసిన వాటిల్లో కల్లా అతి రహస్యం అవుతుంది. రాజవిద్య రాజగుహ్యం. రాజవిద్య రాజగుహ్యం అనే బదులు ఇంకోటేదో శ్రేష్ఠ విద్య శ్రేష్ఠ గుహ్యం అనేనా పెట్టుండొచ్చు. రాజవిద్య రాజగుహ్యం అని ఎందుకు పెట్టాడంటే, నీకే తెలుసు రాచరికంలో ప్రతి విషయాన్ని బయటికి చెప్పరు, కాన్ఫిడెన్షియల్ అని ఫైల్ మీద రాస్తారు. ఆ కాన్ఫిడెన్షియల్ ఫైల్లో ఏముంటుంది? ప్రజలకు చేయవలసిన ఏదో అంశం ఉంది. ప్రజలకు చేయవలసిన ఏదో అంశం ప్రజలకి తెలియచెప్తే సరిపోలా, కానీ తెలియచెప్తారా? చెప్పరు కదా, రహస్యంగా దాస్తారు. ఎందుకు దాస్తారు అంటే, ఇది గనక ఈ అంశం గనక ఎవరికైనా బయటికి పొక్కితే ఈ అంశం నడిపించకూడదు అనుకున్న వాళ్ళు, లేదా ఇది ఇలా జరగకూడదు అనుకున్న వాళ్ళు, స్వార్థపరులు, వాళ్ళు వీళ్ళు కలిసి దీన్ని పాడు చేసేస్తారు. పాడు చేసేసి ఈ ఫైల్ సరిగ్గా మూవ్ అవ్వకుండా అడ్డం పడిపోతారు. కాబట్టి ఏం చేస్తారు, దాని మీద కాన్ఫిడెన్షియల్ అని రాసి అందులో ఉండేటువంటి ఏ అంశాన్ని బయటికి పొక్కనివ్వకుండా చేసి దాన్ని అమలు చేసి ఆ తర్వాత అందరికీ ఆ ఫలితం అందేటట్లు చేస్తారు. ఇదే కదా. దీన్ని విస్తృతపరుచుకుంటే ఉదాహరణలు కోకొల్లలుగా ఉంటాయి. మన గవర్నమెంట్ ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతుంది కదా, సెంట్రల్ గవర్నమెంటు. దానికి ముందు 15 రోజుల పాటు బడ్జెట్ ప్రిపరేషన్ అని ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రిపరేషన్ అప్పుడు ఆ బడ్జెట్ ప్రిపరేషన్లో పాల్గొనేటువంటి ఏ ఆఫీసరు కనీసం ఇంటికి కూడా వెళ్ళటానికి వీల్లేదు. 15 రోజులు వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా ఆఫీస్లో ఉంచుతారు. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్ అవి తీసేసుకుంటారు. వాళ్ళ నుంచి ఏ ఒక్కటి కూడా లీక్ అవ్వకుండా కాపాడతారు. ఏదో మరీ హైయర్ అఫీషియల్స్ ఒకళ్ళు ఇద్దరు తప్ప ఇంటికి వెళ్ళటానికి కూడా ఎవ్వరికీ అనుమతి ఇవ్వరు. దానికోసం హల్వా ఫెస్టివల్ అని ఓ ఫెస్టివల్ చేసి అందరికీ హల్వా పోస్తారు. హల్వా పోసిన దగ్గర నుంచి ఇంకా ఇల్లు వాకిలి ఏమీ ఉండదు. 15 రోజుల పాటు అక్కడే కూర్చోవలసిందే. ఎందుకు అంత రహస్యంగా కాపాడాలి? మన కోసమే కదా బడ్జెట్. అంటే అది గనక ముందే లీక్ అయితే దాని మీద ఎవరెవరో ఏవేవో పనులు చేయొచ్చు, ఎవరెవరో ఏవేవో మాట్లాడుకోవచ్చు, పాడు చేసేయచ్చు. పాడు చేస్తే అసలు రావాల్సిన బడ్జెట్ రాదు, రావాల్సిన ప్రజలకు ఉపయోగించేటువంటి ఫలితం రాదు అనే కదా దాన్ని రహస్యంగా కాపాడతారు. అలాగే నీ రాచరికంలో ఏమేమి ఉన్నాయో అదే ఇందులోనూ ఉందయ్యా. ఇది రాజవిద్య, ఇది విద్యల్లో కల్లా శ్రేష్టమైన విద్య కాబట్టి దీన్ని సరిగ్గా యోగ్యుడైన వాడిని చూసి చెప్పకపోతే అయోగ్యులకి, యోగ్యత ఉన్నవాళ్ళకి, లేని వాళ్ళకి, సగం ఉన్నవాళ్ళకి, పావు ఉన్న వాళ్ళకి అని అందరికీ ఇలా పంచుకుంటూ పోతే ఆ అయోగ్యత ఉన్నవాళ్ళు దాన్ని రకరకాలుగా తేడాగా అర్థం చేసుకోవచ్చు. తేడాగా అర్థం చేసుకుని పాడు చేసి రకరకాలుగా భ్రష్టు పట్టించి వాళ్ళు భ్రష్టు పడవచ్చు. చాలా ప్రమాదం ఉంటుంది. దాని బదులు అలాంటి వాళ్ళకి నువ్వు యోగ్యత సంపాదించుకోరా అబ్బాయి, యోగ్యత వచ్చిన రోజున నేను తప్పకుండా చెప్తాను అని చెప్పినట్లుగా అట్టి పెడితే, వాడికి కూడా చెప్పకుండా దాన్ని రహస్యంగా అట్టి పెడితే ఫలితం వాడికే ఎక్కువగా ఉంటుంది, వినవలసిన వాడికే ఫలితం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రాజవిద్య రాజగుహ్యం. ఎలాగైతే రాచరికంలో అన్నీ రహస్యంగా చేస్తారో, ప్రతిదీ గుట్టే అన్నట్టుంటారో, అలాగే ఈ విద్యను కూడా గుట్టుగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. శ్రేష్ఠుడైన గురువు యోగ్యుడైన శిష్యుడికి సరిగ్గా అందించవలసిన విద్య ఇది అని పరమాత్మ చెప్తున్నాడు. అంతేకాదు పవిత్రం, అన్నిటికంటే పవిత్రమైనది ఇది. పవిత్రం అంటే పక్కదాన్ని ముట్టుకోనిది కదా పవిత్రం. మనం కాస్తంత స్నానం చేస్తేనే ఏదో ముట్టుకోకూడదు అనుకుంటాం కదా. పవిత్రంగా ఉంటే ఏదో దీన్ని తగలకూడదు, పక్క బట్టలను తగలకూడదు, ఇంకో దాన్ని తగలకూడదు, మైలుగా ఉండే వస్తువులను తగలకూడదు. స్నానం చేయని వాడిని అయితే చిచి అనాలి. ముందు ఒకసారి వాళ్ళని చేయి అంటే కానీ మనకు తృప్తి ఉండకూడదు అనుకుంటాం కదా. ఇది దేంతోనూ కలవదు, దేన్ని తనలో కలుపుకోదు. కాబట్టి పవిత్రం, చాలా పవిత్రమైంది. అజ్ఞానం తాలూకు ఏ ప్రభావాన్ని తనలో కలవనివ్వదు. అందువల్ల ఇదం పవిత్రం, ఉత్తమం పవిత్రం. పవిత్రాల్లో కల్లా ఇది ఉత్తమమైనటువంటి పవిత్రం. పవిత్రమిదం ఉత్తమం. ఇలా ఉంది కదా అని ఎవరికీ తెలియందేం కాదు, మూసేసిన ఫైలేం కాదు. ఇది ప్రత్యక్షావగమం. ఒకవేళ ఎవరైనా చూడగలిగితే ప్రత్యక్షంగా కనిపించేటువంటి తత్వమే ఇది. ఈ విద్య చాలా ప్రత్యక్షంగా, సులభంగా, అనుభవారూఢంగా వచ్చేస్తుంది. అయితే ధర్మ్యం, ధర్మాదనపేతం. ఎంతో ధర్మాచరణ చేస్తే తప్ప అందదు, ధర్మాచరణకి విరుద్ధమైనదైతే కాదు.
ధర్మ్యం. అలాగే సుసుఖం కర్తుం, దీన్ని సాధించటం అనేది చాలా చాలా ఏం కష్టమేం కాదు. సుసుఖం కర్తుం, చెప్పుకోవడానికి చాలా సులభం కదా. ఎవరి స్వరూపం వారికి తెలియటం అనేది ఏం పెద్ద విషయం. ఎవరి స్వరూపం ఏం తెలియాలి? లేదా అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మతత్వం తెలుసుకోవడం ఏం కష్టం? అంతా ఉంది కదా, ఎక్కడ చూసినా ఉంది కదా. ఎక్కడ చూసినా దొరికేదాన్ని తెలుసుకోవటం ఏమంత కష్టం? కష్టపడటం అనేదాన్ని అనవసరంగా చేస్తున్నారు కానీ సుసుఖం కర్తుం. అదే సమయంలో అవ్యయం, ఏ రకంగానూ వినాశం లేనటువంటి విద్య ఇది అని పరమాత్మ చెప్తున్నాడు. ఇంత అవగమై ఉండి, ఇంత సుసుఖం కర్తుమై ఉండి, ఇంత అన్ని చోట్ల ఉండేట్లయితే ఈ విద్య ఎందుకయ్యా అందట్లేదు అని కాలర్పుచ్చుకుని అడిగితే చెప్తున్నాడు, అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని అని. నన్నేం చేయమంటావయ్యా? నేనేం చేయగలను? జీవులకి శ్రద్ధ లేదు. అశ్రద్ధధానా పురుషా, ఇంత సులభంగా ఉన్నా సరే అందుకోవటం చేత కావట్లేదు. అశ్రద్ధధానా పురుషా, ఇది ధర్మం, ధర్మాల్లో కల్లా ఉత్తమమైనటువంటి ధర్మం. ఈ ధర్మం మీద ఎవరికీ శ్రద్ధ లేదు. శ్రద్ధ లేదు కాబట్టి ధర్మస్యాస్య పరంతప, ఇది ఎవరికీ అందటం లేదు. అందులోనూ పరంతప, ఎంతసేపటికి ఎదుటివాణ్ణి కాల్చేయటమే తప్ప, ఎదుటివాణ్ణి కాల్చి మసి చేసి బూడిద చేయటమే తప్ప నేనేంటి, నా తత్వమేంటి అనేటువంటి ఆలోచన రావట్లేదు. ఆ ఆలోచన మీద కనీసం శ్రద్ధ కూడా లేదు. శ్రద్ధ లేనప్పుడు ఎలా తెలుస్తుంది? అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరంతప. అందువల్ల వాళ్ళు అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. మృత్యు సంసారం, మరణం తర్వాత జననం, జననం తర్వాత మరణం అనేటువంటి ఒక సంసారంలో కేవలం జన్మ మరణాల మధ్య ఉండేటువంటి కాలాన్ని గడుపుతూ ఈ దారిలోనే వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఈ దారిలో నడిచే వాళ్ళెవరు నన్ను చేరలేరు. అప్రాప్యమాం నివర్తంతే, నన్ను చేరకుండానే నివర్తంతే. ఉట్టి కొట్టే పోటీ పెట్టి ఉట్టి కొట్టరా అని అంటే ఏదో ఉట్టి వైపు కర్ర కొడతారు. అది కాకుండా కళ్ళకి గంతలు కట్టి ఉట్టి కొట్టమంటారు. ఒక ఆట ఉంది కదా, ఆ ఆటలో వాడికి ఓ కర్ర ఇచ్చి కొట్టమంటే వాడు ఉట్టి వైపు తప్ప అన్ని వైపులా చూపించి చివరికి చూడ్డానికి వచ్చిన వాళ్ళ తలకాయల మీద కూడా కొట్టబోతాడు కదా. ఆట ఉంది కదా. అలాగే వీళ్ళు ఉట్టి కొట్టమంటే ఉట్టి కొట్టకుండా మిగతా అన్నీ కొడుతూ ఉంటారు, అన్నిట్లోనూ తిరుగుతూ ఉంటారు. అప్రాప్యమాం, ఆ ఉట్టి అనే చోటికి రానట్లుగా నా దగ్గరికి మాత్రం రారు. అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. నిజానికి నన్ను చేరకపోవటం అనేది నాకే ఆశ్చర్యం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. మయా తతమిదం సర్వం, నేను మొత్తం వ్యాపించి ఉన్నాను, మొత్తం అంతటా నేనే ఉన్నాను. ఈ జగతంతా నేనే ఉన్నాను. ఎలా ఉన్నాను? అవ్యక్తమూర్తిన, కారణస్వరూపంలో ఉన్నాను. కారణస్వరూపంలో జగత్తంతా మొత్తమంతా వ్యాపించి నేనే ఉన్నాను. కనీసం కారణస్వరూపంలోనైనా నన్ను ఎవరూ కనుక్కోలేకపోతున్నారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని, ప్రతి వస్తువు నాలోనే ఉంది, నన్నే ఆశ్రయించుకుని ఉంది. విశేషం ఏంటంటే నచాహం తేష్వస్థితః, ఏ భూతాన్ని ఆశ్రయించుకుని, ఏ వస్తువుని ఆశ్రయించుకుని నేను లేను. ప్రతి వస్తువు నన్నే ఆశ్రయించుకుని ఉంది. ప్రతి వస్తువు నన్నే ఆశ్రయించుకుని ఉంది. ప్రతి వస్తువులోనూ కారణ రూపంలో నేనే అనుస్యూతంగా ఉన్నాను, నేనే వ్యాపకుడిగా ఉన్నాను, నేను మొత్తం వ్యాపించి ఉన్నాను. అయినా సరే అప్రాప్యమాం నివర్తంతే, నన్ను కనుక్కోలేకపోతున్నారు. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే నచాహంతేష్వస్థిత లాగా నచమత్స్థాని భూతాని పశ్యమే యోగవైశ్వరం భూతకృన్ నచ భూతస్థ మమాత్మా భూతభావన. ఈ భూతాలన్నీ నాలో ఉన్నాయి. ఇది ఒక రూల్ నంబర్ 1, లేకపోతే మొదటి ప్రతిజ్ఞ. నచమత్స్థాని భూతాని, ఏదీ నాలో లేదు. మత్స్థాని సర్వభూతాని నచమత్స్థాని సర్వభూతాని.
పశ్యమే యోగమైశ్వరం, నా ఐశ్వర్యం, నా యొక్క సామర్థ్యం చూడు. ఎవ్వరికీ కూడా ఇంత యోగైశ్వర్యం లేదు. ఉంటే ఉంది, లేకపోతే లేదు. ఉంది లేదు అనేటువంటి పరిస్థితి నాకే ఉంది. భూతకృత్, మొత్తం ఈ సృష్టిని మొత్తాన్ని చేసింది ఎవరు అంటే నేనే, భూతకృత్. నచ భూతస్థ, నేను ఏ భూతంలోనూ ఏ పదార్థంలోనూ లేను. మమాత్మా భూతభావన, కానీ ఈ భూతాలకి కారణంగా నా యొక్క స్వరూపం ఉంటూనే ఉంది. నేను భూతాలకు కర్తను, భూతాలకి కారణమైన వాడిని, కానీ భూతాల్లో నేను లేను. నాలో ఈ భూతాలన్నీ ఉన్నాయి, నాలో భూతాలన్నీ లేవు అని విచిత్రమైనటువంటి మాటలన్నీ నా విషయంలోనే కుదురుతాయి. కాబట్టి పశ్యమే యోగమైశ్వరం. ఇంత విచిత్రంగా ఉన్నాను, ఇంత వ్యాపకంగా ఉన్నాను, ఇన్ని రకాలుగా ఉన్నాను, అయినా సరే నన్ను ఎవరూ కనిపెట్టట్లేదు. విచిత్రంగా ఉంటే వెంటనే కనిపెడతారు కదా. కనిపెట్టడం కోసమే కదా విచిత్ర వేషాలు వేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. కనిపించాలి, గుర్తించాలి అనే కదా వస్తారు. నేను ఇంత విచిత్రంగా ఉన్నా సరే ఎవరు నన్ను కనిపెట్టలేకపోతున్నారు అని పరమాత్మ అన్నాడు. అంటే అర్జునుడు అడిగాడు, ఇది ఎలా కుదురుతుందయా? విచిత్రంగా ఉన్నాను నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా? ఒకవేళ కనుక నీలో ఈ సృష్టి అంతా ఉంది అంటే ఉంది అని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఉంది కానీ లేదు అని ఎలా చెప్తావు? ఎలా దీన్ని కుదుర్చుకోవాలి అంటే తాత్పర్యం ఉందయ్యా. ఆ తాత్పర్యాన్ని ఒక ఉదాహరణ చెప్తాను, ఉదాహరణతో తెలుసుకో అని పై శ్లోకంలో అంటున్నాడు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ అని. ఆకాశం ఉంది కదా, కంటికి కనిపించకపోయినా సరే ఉంది ఉంది అని అందరూ చెప్తారు కదా. ఆ ఆకాశం అనే చోటుని, ఖాళీని అడ్డం పెట్టుకుని మొత్తం ఆకాశం ఉన్నంత చోట దాదాపుగా వాయువు తిరుగుతూ ఉంటుంది కదా, గాలి తిరుగుతూ ఉంటుంది కదా. యథా ఆకాశస్థితో వాయు, ఆకాశంలో ఉండేటువంటి వాయువు నిత్యం సర్వగతః, మొత్తం అన్ని చోట్ల మనకు వాయువు కనిపిస్తూనే ఉంది. సర్వగతః మహాన్, అన్ని చోట్ల ఉండి వాయువు. ఆకాశంలో వాయువు ఉండాలంటే ఖాళీ ఉండాలి కదా, ఖాళీ లేని చోట వాయువు ఉండటానికి వీల్లేదు. ఖాళీ ఉన్న చోటల్లా వాయువు ఉంది, మనకు కనిపిస్తూనే ఉంది. ఈ వాయువు ఎక్కడుంది అని అడిగితే ఆకాశంలో ఉంది అంటున్నాం కదా. ఆకాశంలో ఉంది అనే మాట సవ్యమైన మాటేనా? ఆకాశంలో ఉంది అనే మాట సవ్యమైన మాట కాదు. ఎందుకంటే ఆకాశానికి ఇతర పదార్థాలతో సంశ్లేషం అనేది రాదు. ఆకాశం యొక్క స్వభావం ఏంటంటే మరొక పదార్థాన్ని తనతో కలుపుకోలేదు. ఆకాశానికి ఎవరూ రంగులు పూయలేరు. ఆకాశానికి రూమ్ ఫ్రెషనరో మరొకటో వేసి మంచి వాసన ఎవరూ తేలేరు. ఆకాశానికి గాలి ఎవరూ కొట్టలేరు. ఆకాశానికి వేరే పదార్థంతో సంబంధం రాదు. మరి ఈ వాయువు ఎక్కడుంది అంటే ఆకాశంలో ఉంది అని చెప్తున్నారు. అదే సమయంలో ఆకాశం అసంశ్లిష్ట పదార్థం అని చెప్తున్నారు. మరి రెండిటికి పొంతన ఎక్కడి నుంచి కుదురుతోంది అంటే ఇంతే చెప్పుకోవాలి. ఆకాశం దాని యొక్క స్వభావం ప్రకారం చూసుకున్నప్పుడు దానికి ఏ పదార్థంతోనూ సంశ్లేషం లేదు. కానీ వాయువు అనే దృష్టితో చూసుకున్నప్పుడు వాయువుకు ఖాళీ కావాలి అంటే ఆకాశం కావాలి. కాబట్టి వాయువు దృష్టితో చూసినప్పుడు వాయువు ఆకాశంలో ఉంది, ఆకాశం దృష్టితో చూసినప్పుడు ఆకాశంలో ఏ పదార్థము లేదు అని చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి. కొంచెం మాటలు మారవచ్చు, కానీ ఇలా సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరాలు చాలా సందర్భాల్లో వస్తాయి. అలాగే జగత్తు అనే దృష్టితో చూసినప్పుడు జగత్తుకు ఆశ్రయం కావాలి కాబట్టి ఆ ఆశ్రయం పరమాత్మ తప్ప, కారణం తప్ప మరొకటి అవ్వటానికి వీల్లేదు. కాబట్టి ఏ కార్యమైనా సరే కారణంలో తప్ప మరొక చోట ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఈ ప్రపంచం తన కారణమైనటువంటి పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్నది అని జగత్తు దృష్టితో చెప్పాలి, ప్రపంచం దృష్టితో చెప్పాలి. కానీ అసంగోహ్యయం పురుష అని పరమాత్మ లక్షణం ఉందే, ఆ లక్షణం ప్రకారం పరమాత్మ దృష్టితో చూసినప్పుడు పరమాత్మకు ఏ రూపము అంటదు అనేటువంటి లక్షణం ఉంది. కాబట్టి పరమాత్మ దృష్టితో చూసినప్పుడు ఆయనలో ఏ జగత్తు లేదు అని చెప్పాలి. మత్స్థాని భూతాని అనే పదం భూత దృష్టితో, నచ మత్స్థాని భూతాని అనేది నా దృష్టితో అని ఈ ఉదాహరణతో అర్థం చేసుకో. తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇది ఉపధారయ.
ఈ రకంగా భూతాలన్నీ నాలో ఉన్నట్లు భూత దృష్టితో అర్థం చేసుకో. నా దృష్టితో చూసినప్పుడు, నా తత్వం దృష్టితో చూసినప్పుడు నాకు ఏ పదార్థంతోనూ సంగం లేదు అని అర్థం చేసుకో అని పరమాత్మ చెప్తున్నాడు. దాన్నే ఇంకొంచెం విస్తృతంగా చెప్పాలి అనుకుని, సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం అని. పరమాత్మ ఎలాంటి వాడు అని ముందే 2-3 సార్లు అనుకున్నాము. అవసరమైతే మొత్తం నాలోనే ఉందంటాడు, అవసరం లేదనుకుంటే దాన్ని చేయి దులుపుకుని నాకు సంబంధం లేదు, నాకు మట్టి అంటదంటాడు. 2 రకాలుగాను చెప్తాడు కదా. ఏమంటున్నాడంటే, నా దృష్టితో చూసినప్పుడు ఈ ప్రపంచం నాలో లేదన్నాను కదా, నాలో లేదు అనేది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నేను సాక్షాత్తుగా దానికి కారణమైతే నాలో ఉందో లేదో మాట, నేను సాక్షాత్తుగా ఈ ప్రపంచానికి కారణం కావట్లేదు. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని ప్రకృతిం యాంతి మామికాం. నా ప్రకృతి ద్వారా, నా అధీనంలో ఉండేటువంటి ప్రకృతి ద్వారా పుట్టుకొస్తున్నాయి. గత అధ్యాయంలో చెప్పాం కదా, 2 విధాల ప్రకృతి, అందులో మొదటి ప్రకృతి అష్టవిధ, రెండో విధ ప్రకృతి జీవభూతాం మహాబాహో అని వచ్చింది కదా. అప్పుడు జీవ ప్రకృతి అనేది ఏమీ పెద్దగా పనికొచ్చేది కాదు, కేవలం వేరే రకంగా యయేదం ధార్యతే జగత్ అనే తీరుకు పనికొస్తుంది అని అనుకున్నాం కదా. మొదటి ప్రకృతే జడ ప్రకృతి అని అనుకున్నాం కదా. ఆ జడ ప్రకృతిని తీసుకొచ్చి ఆ జడ ప్రకృతి ద్వారా నేను ఈ సృష్టికి కారణమవుతున్నాను. ఒకవేళ కనుక నాలో సృష్టి ఉంది అని చెప్పాలి అంటే ఈ జడ ప్రకృతిని అడ్డం పెట్టుకుని చేస్తాను. నాలో సృష్టి లేదు అని చెప్పాలంటే అది ప్రకృతి ద్వారా వచ్చిందయ్యా, నన్నేం చేయమంటావు అని దాని మీదకి తోసేస్తాను. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. ఒక చిన్న ఇదేంటంటే, ఆ ప్రకృతి నా వశంలో ఉంది అనేది మాత్రమే ఉంది. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయ అని చెప్పాను కదా, ఆ మమ మాయే ఇది. కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఎప్పుడు కావాలంటే ప్రళయకాలం వచ్చినప్పుడు అని అనుకోండి. ఆ ప్రళయకాలం వచ్చినప్పుడు అప్పుడు నేను దాన్ని, ఆ ప్రపంచాన్ని మొత్తాన్ని ప్రకృతిలో కలిపేస్తాను. మళ్ళీ సృష్టికాలం వచ్చినప్పుడు ప్రకృతి నుంచి మళ్ళీ సృష్టిని బయటికి తోస్తాను. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశం. ప్రకృతిం స్వామవష్టభ్య, నా ప్రకృతి ఉంది కదా, నా అధీనంలో ఉండే, నా చెప్పు చేతుల్లో ఉండేటువంటి మాయ ఉంది కదా, ఈ మాయను అడ్డం పెట్టుకుని విసృజామి పునః మళ్ళీ ఈ సృష్టిని చేస్తూనే ఉంటాను. మళ్ళీ ఈ ప్రళయకాలంలో ఈ ప్రకృతిలో కలిపేస్తూనే ఉంటాను. భూతగ్రామమిమం కృత్స్నం, ఇందులో దేనికి మినహాయింపు లేదు, అన్నిటినీ ఇలాగే మారేస్తాను. చివరికి అసలు పుడుతుందా లేదా అనే సందేహం ఉండేటువంటి ఆకాశం విషయంలో కూడా ఏమీ మినహాయింపు లేదు. ఆకాశంతో సహా అన్ని పదార్థాలని తీసుకొచ్చి ప్రకృతి నుంచే బయటికి తెచ్చి మళ్ళీ ప్రకృతిలో కలిపేస్తూ ఉంటాను. అవశం, ఈ పనిని నేను తప్ప ఇంకెవరూ చేయలేరు. జీవులు అస్సలు చేయలేరు. ఎందుకు? వాడి శరీరాన్ని వాడు సరిగ్గా చూసుకుంటే సరే, వాడి శరీరం ఎలా వస్తుందో వాడికి తెలియని కాడికి ఇంకా ఈ సృష్టి మొత్తాన్ని చేయటం కూడానా? కాబట్టి జీవుడి వశంలో ఈ సృష్టి అనేది రాదు, ఇది లేదు. అవశం, ఎవరి వశంలోనూ లేదు. ప్రకృతేర్వశం, ఈ స్వభావ సిద్ధంగా వచ్చేటువంటి ఈ అజ్ఞానం వశంలో మాత్రం ఉంది. అజ్ఞానం ద్వారా నా చేతిలో ఉంది ఇది. భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేర్వశం. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓకే, గత శ్లోకంలో నువ్వు ఇది చెప్పావు. ఏమని చెప్పావు? నేను ప్రకృతి ద్వారా చేస్తాను కాబట్టి నాకేమంటదు అని చెప్పావు. ప్రకృతి ద్వారా నేను చేస్తాను కాబట్టి జగత్తు దృష్టితో చూసినప్పుడు నాలోనే అవన్నీ ఉన్నాయి అని చెప్పావు. ఇలా విచిత్రమైనది నాలో కుదురుతుంది అని చెప్పావు. ఇది ఇలా కుదురుతుంది. ప్రకృతి ద్వారా చేసినా సరే నువ్వే కదా చేసినట్టు. కుమ్మరివాడున్నాడు, కుమ్మరివాడు నువ్వు కొండలు చేస్తావా అంటే మట్టి ఉంటే చేస్తాను, మట్టి లేకపోతే చేయను అంటాడా? మట్టి ఉంటేనే చేయాలి, మట్టి లేకపోతే చేయకపోవటం ఏంటి? చేస్తాను అంటే మట్టితో చేస్తాను అనే అర్థం. కుమ్మరివాడు మట్టితో కాకుండా బంగారంతో కొండలు చేస్తాడా ఏంటి? కాదు కదా.
కాబట్టి నీకు ఏదో ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకు త్రిగుణాత్మక ప్రకృతి. ఉంచుకుంటే ఉంచుకో, కానీ ఆ త్రిగుణాత్మక ప్రకృతితో నువ్వే కదా, ముడి సరుకుతో నువ్వే కదా ప్రపంచాన్ని చేస్తున్నావు. చేయకుండా ఎలా ఉంటావు? నువ్వు కర్తవి కాకుండా ఎలా ఉంటావు అంటే దానికి చెప్తున్నాడు, నచమాం తాని కర్మాణి నిబద్ధనంతి. ఆ క్రియలన్నీ నన్నేమి బంధనలకు గురి చేయవు, అసలు కర్తృత్వాన్ని తేవు నాకు. ఎందుకు? ఉదాసీనవదాసీనం. నేను అందులోకి తల దూర్చటం లేదు. నేను కర్తని అనే భావంతో నేను లేను. కుమ్మరివాడు మట్టుంటే నేను ఈ కుండని చేస్తాను, కుండని చేసేది నేను అని అనే దాన్ని కలుపుకుంటున్నాడు కుండతోనూ. కుండ దానంతట అదే పుట్టదయ్యా, నేను చేస్తేనే పుడుతుంది అని చెప్తున్నాడు. నేను అలా కర్తృత్వ భావం చెయ్యట్లేదు. ఉదాసీనవదాసీనం, నాకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదు అన్నట్టు కూర్చున్నాను నేను. అసక్తం తేషు కర్మసు, నేను ఈ క్రియలతో సంబంధం కలిగి లేను. అసక్తం తేషు కర్మసు. అయితే అసక్తం తేషు కర్మసు ఉదాసీనవదాసీనం అయితే నువ్వు కర్తవి అని ఎలా అంటున్నారు అనేదాన్ని ఇక్కడ మాట్లాడుకోకూడదు. సాక్షి అనే మాట వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి, అప్పుడు చూసుకుందాము. ఇప్పటికైతే ఉదాసీనవదాసీనం, నేను ఇందులో ఉదాసీనున్నయ్యా, నేను ఈ క్రియల్లోకి తల దూర్చట్లేదు, నేనేం వేలు పెట్టట్లేదు, కాబట్టి నాకు కర్తృత్వం అంటదు అని తెలుస్తున్నాడు. కర్తృత్వం అంటదు కాదు, నువ్వు అడగని ప్రశ్న కూడా ఉంది. కర్తృత్వము అంటదు, ఆ కర్తృత్వానికి ఫలితంగా ఉండేటువంటి బంధనము నాకు రాదు అని చెప్పాడు. మరైతే నువ్వు విశుద్ధుడివి కదా, విశుద్ధుడికి కర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత విశుద్ధంగా ఉండేటువంటి నీకు కర్తృత్వం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎక్కడి నుంచి వచ్చింది? నాలో కర్తృత్వం ఉంటేనే కదా. నాకు కర్తృత్వాన్ని అంటగట్టారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నేను సాక్షిగా ఉన్నాను, ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు అన్నట్టుగా నేను సాక్షిగా ఉన్నాను. సాక్షిగా ఉండటం అంటే ఏం లేదు. సాక్షి అంటే ఏంటి? ఆ క్రియలో పాలు పంచుకోనివాడు, ఆ క్రియ గురించి తెలిసినవాడు, చూసినవాడో లేదా విన్నవాడో ఎవరో ఒకరు, ఆ క్రియను గురించి తెలిసినవాడు, ఆ క్రియలో పాలు పంచుకోనివాడు. ఫలానా దొంగతనానికి వీడు సాక్షి అంటే ఏంటి? ఆ దొంగతనం చేయకూడదు. ఈ సాక్షి అనేవాడు దొంగతనం చేసి ఉండకూడదు. దొంగతనం చేయనివాడు, దొంగతనం అనే క్రియలో వేలు పెట్టనివాడు, కానీ ఆ దొంగతనం గురించి తెలిసినవాడు, ఆ దొంగతనం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏమిటి అని తెలిసినవాడు. నేను కూడా అలాంటి వాడినే. నేనేం క్రియలో వేలు పెట్టలేదు, కానీ సర్వజ్ఞుణ్ణి కదా, జ్ఞానస్వరూపుణ్ణి కదా, నేను అంతటా ఉండేవాడిని కదా, నేను ఉన్నాను, అలాగే ఉన్నాను. ఉంటే నాకు తీసుకొచ్చి కర్తృత్వాన్ని కాస్త పూశారు. మయా అధ్యక్షేణ, నేను కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నాను. ప్రకృతి సూయతే, ప్రకృతి ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ప్రకృతి స్వభావం ఏంటి? ఈ అధ్యక్షుడు సాక్షి అనేవాడు లేకపోతే అది పనిచేయదు. కాబట్టి ప్రతి వాళ్ళు ఏమంటారు? నీ వల్లే ప్రకృతి పనిచేస్తోంది అని అంటారు. కర్తృత్వాన్ని నాకు పూస్తారు. నేను ముందే చెప్పాను కదా, ఏం చేసినా సరే నాలో ఏదైనా ఉంది అంటే కనుక జగత్తు దృష్టి నుంచే, జగత్తు దృష్టితోనే అని ముందే చెప్పాను కదా. కాబట్టి జగత్తులో ఉండేటువంటి నియమాల ప్రకారం ఈ కర్తృత్వం నాకు అంటుతుంది అని పూశారు తప్ప నాకు కర్తృత్వం లేదు. సూయతే సచరాచరం ప్రకృత్యా హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నీలాంటి మంచివాడికి విషయం చెప్పాలంటే మాత్రం, కన్ఫ్యూజ్ చేయకుండా విషయం చెప్పాలంటే మాత్రం సరిగ్గా చెప్పాలి. ఏం లేదు, సాక్షి స్వరూపంగా నేను అక్కడ ఉండగా క్రియాశక్తి ఉండేటువంటి ప్రకృతి ఈ ప్రపంచ రూపంలో పరిణమిస్తోంది. అనేన హేతున జగత్ విపరివర్తతే. ఈ కారణంతోనే వస్తోంది. కేవలం ప్రకృతితో పని జరగదు, కేవలం నేనున్నా సరే పని జరగదు. నేనుంటే నేను ఉదాసీనుణ్ణి కాబట్టి దానివల్ల పని జరగదు. ఒట్టి ప్రకృతి ఉంటే జడానికి తనంతట తానే పనిచేయటం అనే అలవాటు లేదు కాబట్టి పని జరగదు. ఈ రెండూ కలవటం వలన పని జరుగుతోంది అని చెప్పాడు. ఇంత చెప్తున్నా సరే నా తత్వం తొందరగా ఎవరికీ అర్థం కావట్లేదు. ఇలాంటి సందర్భాలలో ఏం చేస్తున్నారంటే వాళ్ళ సౌకర్యానుసారం నా స్వరూపాన్ని మార్చేస్తారు.
అవసరమైతే ఈ ప్రపంచం మొత్తానికి ఆ పరమాత్మే కర్త అని 2 చేతులు జోడించి నాకు పూస్తారు, కర్తృత్వాన్ని నాకు పూస్తారు. లేదంటే ఏం చేస్తారు? అసలు ఈ జగత్కర్త అనేవాడు ఈయన కాకపోతే ఆ పరమాత్మ అనేవాడు మనకు అక్కర్లేదు, మనం విడిగా ఈ ప్రకృతిని పెట్టుకునే పని నడిపించేసుకుందాం అని నేను లేనంటారు. కాదురా బాబు నేనున్నాన్రా అని చెప్పుకోవటానికి నేను సాక్ష్యంగా ఏదో ఒక తొడుగు తగిలించుకుని, మనిషి శరీరమో లేదా ఇంకో శరీరమో ఇంకో జంతువు శరీరమో తొడుగు తగిలించుకుని కిందకి దిగి వచ్చి నేనేరా పరమాత్మని అని గుండెలు బాదుకుని చెబితే ఎంత జాగ్రత్తగా చెప్పినా సరే అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతః మమ భూతమహేశ్వరం. నేను మనుష్య దేహాన్ని పట్టుకుని వచ్చాను కదా, అందువల్ల మనుష్య దేహాన్ని పట్టుకుని వస్తే సాటి మనిషిని అవమానించటం అనే అలవాటు ఉంది కదా అయ్యవార్లకందరికీను, అందువల్ల నన్ను కూడా అవమానిస్తున్నారు. అవజానంతి మాం మూఢాః. అరే నువ్వు చెప్తే మాత్రం మేము నమ్ముతామా? నేను పరమాత్మని అని నన్ను నమ్ముతామా? నమ్మము అని నన్ను కూడా తోసేస్తున్నారు. మానుషీం తనుమాశ్రితం, మనిషిగా దిగి వచ్చి మనిషిగా నోటితో నేను పరమాత్మను రా, నన్ను అర్థం చేసుకోండిరా అంటే నువ్వేదో అహంకారవాదంతో చెప్తున్నావు కానీ మేము నమ్మము అంటే నమ్మము అని కూర్చున్నారు. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం. పోనీ పరంభావం, నేను చెప్పిన పరమభావం ఉందే దాన్ని నేను అర్థం చేసుకుంటున్నారా? పరంభావం అజానంతః, ఆ భావాన్ని అర్థం చేసుకోలేరు. కర్తృత్వంతో సంబంధం లేని జగత్ సృష్టికి కారణమైన సాక్షి స్వరూపాన్ని అర్థం చేసుకోమంటే అది చేసుకోరు. మమ భూతమహేశ్వరం, ఈ భూతాలన్నిటికీ నేనే ఈశ్వరుడిని అనేటువంటి భావాన్ని దాన్ని కూడా కనీసం అర్థం చేసుకోలేకపోతున్నారు. నా పరిశుద్ధ భావం కంటే ఒక మెట్టు దిగిన భావం ఈశ్వర భావం, దానికంటే మెట్టు దిగిన భావం మానుషం రూపం. ఏ రూపంలో ఉన్నా ఎలా ఉన్నా సరే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మమ భూతమహేశ్వరం. చిన్న ఉదాహరణకి ఏమన్నా టైం ఉందా? కోపాలు వస్తాయా? మెంటల్ హాస్పిటల్కి చూడడానికి అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్ళాట. ఎవరి మెంటల్ చూస్తున్నాడు, అన్ని వార్డ్స్ చూస్తున్నాడు. అందులో ఒకడు విడిగా కూర్చుని వాడంతట వాడే ఏదో ఇలా అనుకుంటే ఏదో మాట్లాడుకుంటున్నాడు. వాడే మాట్లాడుకుంటుంటే వాడి దగ్గరికి ప్రెసిడెంట్ వెళ్ళాడు. వెళ్ళి ఎందుకు అడిగాడో, వీడికేం మెంటల్ పుట్టిందో కానీ అడిగాట. హూ ఆర్ యూ అని అడిగాట. అడిగితే వాడు పిచ్చోడు కదా, వాడేమన్నాడు హూ ఆర్ యూ అన్నాడు. నువ్వెవరివి అన్నాడు. పిచ్చివాళ్ళు అంతే కదా, నువ్వేంటి అంటారు. హూ ఆర్ యూ అని అడిగితే వీడు కొంచెం ఇంత ఛాతీ పెంచుకుని ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని హడావిడిగా వచ్చేట. చెప్తే వాడు ఉష్ అన్నట్ట. వద్దురా బాబు, నేను ఆ మాట చెప్పినందుకే నన్ను ఇక్కడ చేర్చారు, నువ్వు మాట చెప్పుకోవద్దు, నిన్ను ఇక్కడే కూర్చోబెడతారు, వద్దు ఈ మాట చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడు పాపం ఈ అమెరికన్ ప్రెసిడెంట్ గతి ఏంటి? అంతే కదా, పిచ్చివాళ్ళలోకి వెళ్ళి నేను ఫలానా వాడిని అని చెబితే నేను ఫలానా వాడిని అంటాడు. పిచ్చివాళ్లలోకి వెళ్ళి నేను పరమాత్మని అంటే నువ్వు పరమాత్మ అయితే నేను కాకుండా పోయానా అని అంటారు. అందుకని పిచ్చివాళ్ళకి చెప్పడం కొంచెం కష్టమే కదా. మనం పిచ్చివాళ్ళం అని దీని అర్థం కాదు, ఎవరికో వేరే పిచ్చివాళ్ళకి చెప్పటం అనేది ఎప్పటికీ కష్టమే కదా, రిస్కే కదా ఇందులోనూ. కాబట్టి ఆ రిస్క్ ఎంత చేస్తున్నా సరే నన్ను అవమానిస్తున్నారే కానీ విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవటం లేదు అని పరమాత్మ వాపోతున్నాడు. ఎందుకు వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు? వీళ్ళకి ఏమైనా తెలివి తక్కువ? పోనీ ఉదాహరణలో చెప్పుకున్నట్టుగా వీళ్ళు ఏమన్నా పిచ్చివాళ్ళ అంటే కాదు. మోఘాశాహ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీంచైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మోఘాశాహ వ్యర్థమైన ఆశలతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఆ ఆశల్ని తీర్చుకోవటం కోసం మోఘకర్మాణ వ్యర్థమైన క్రియలతో కాలక్షేపం చేస్తున్నారు. మోఘజ్ఞానాః ఈ ఆశల్ని తీర్చుకునే పనులు చేయటం కోసం, వ్యర్థమైన పనులు చేయటం కోసం అనవసరమైన జ్ఞానాలని సాధించుకుంటున్నారు. మోఘకర్మాణ మోఘజ్ఞానాః. చివరికి
అసలు తెలుసుకోవాల్సిన అంశాన్ని మాత్రం తెలుసుకోవట్లేదు. మనసు తాలూకు శక్తి అంతా కూడా ఖర్చు అయిపోతోంది అని అర్థం చేసుకోవట్లేదు. విచేతస. అందువల్ల వాళ్ళ ఆశలకి, వాళ్ళ క్రియలకి, వాళ్ళ జ్ఞానాలకి తగ్గట్లుగా రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం శ్రితాః. కొన్నిసార్లు రాక్షస ప్రకృతితో ఉన్నారు, కొన్నిసార్లు ఆసుర ప్రకృతితో ఉన్నారు. కొన్నిసార్లు రాక్షస ప్రకృతి అంటే పక్క వాళ్ళది కూడా లాక్కునే ప్రకృతితో ఉన్నారు. కొన్నిసార్లు ఆసుర ప్రకృతి, మన ప్రాణాలు మనకు తీపి, ఈ ప్రాణాలు బాగుంటే చాలు, మనది మనకి బాగుంటే చాలు అనే ఆసుర ప్రకృతితో ఉన్నారు. రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం శ్రితాః. ఈ రెండు ప్రకృతులు ఏం మంచివేం ప్రకృతులు కావు, మోహినీం శ్రితాః. ఇవి క్రమక్రమంగా సమ్మోహపరుస్తాయే తప్ప ఇవేమీ లాభసాటి వ్యవహారాలు కావు. కానీ ఎక్కడో అక్కడక్కడక్కడక్కడ ఉంటారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్మానః గొప్ప మనస్సున్నవారు, గొప్ప హృదయ వ్యాప్తి ఉన్నవారు, లేదా గొప్ప బుద్ధి ఉన్నవారు, జ్ఞానశక్తి ఎక్కువగా ఉన్నవారు కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రం దైవీం ప్రకృతిం ఆశ్రితాః. దైవీ ప్రకృతి, దైవీ సంపత్తు అని పైన దైవాసుర సంపద్ విభాగ యోగంలో చెప్పబోతున్నాడు కదా, ఆ దైవీ సంపదలని కలిగి ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రం భజంతి అనన్య మనసః. వేరే ఎక్కడా మనస్సుని ఖర్చు చేసుకోకుండా, మనశ్శక్తిని జ్ఞానశక్తిని ఖర్చు చేసుకోకుండా నన్నే సేవిస్తూ ఉంటారు. భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఈ సృష్టి మొత్తానికి కారణంగా నన్నే తెలుసుకుని, నన్నే వ్యయం అంటే ఏ రకమైన అరుగుదల తరుగుదల లేని స్వరూపంగా, నిత్య స్వరూపంగా తెలుసుకుని నన్నే కొంతమంది వరకు సేవించుకుంటూ ఉంటారు. వాళ్ళు సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. వాళ్ళు మాత్రం సతతం కీర్తయంతో మాం, ఎప్పుడూ నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. యతంతశ్చ ఎప్పుడూ ప్రయత్నం చేసుకుంటూనే ఉంటారు. సతతం దృఢవ్రతాః ఎప్పుడూ బలమైన నియమాలను పట్టుకుని నియమాలను ఆచరిస్తూ నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. సతతం నమస్యంతః ఎప్పుడూ నాకు నమస్కారం చేసుకుంటూనే ఉంటారు. మాం భక్త్యా ఎప్పుడూ భక్తితోనే ఉంటారు. నిత్యయుక్తాః ఎప్పుడూ నా మీదే ఉంటారు, నాలోనే ఉంటారు, నాతోనే ఉంటారు. ఉపాసతే నాకు దగ్గరగా ఉంటారు, ఉపాసన చేసుకుంటారు. ఉపాసన చేసుకోవటం అంటే నాకు దగ్గరగా ఉంటారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. కొంతమంది జ్ఞానయజ్ఞంతో నన్ను రకరకాలుగా ఉపాసన చేసుకుంటారు. జ్ఞానయజ్ఞం అంటే నా జ్ఞానం అనేదాన్నే యజ్ఞంగా భావించుకుని ఆ యజ్ఞంతోనే నన్ను ఉపాసన చేసుకుంటారు. యజ్ఞం ఉపాసన ఈ రెండూ లేవు. నన్ను తెలుసుకోవటానికి దారులు వెతుక్కుంటూ ఉంటారు. నన్ను తెలుసుకోవటానికి వాళ్ళ దగ్గర ఉన్న దారులు 3 ఉన్నాయి. ఒకటి ఏకత్వేన, రెండోది పృథక్త్వేన, మూడోది బహుధా. ఏకత్వేన కొంతమంది చాలా శ్రేష్ఠులు ఏకమేవ పరం బ్రహ్మ అని తెలుసుకుని ఊరుకుంటారు. కొంతమంది పృథక్త్వేన, అయ్యో ఈ సృష్టిలో కొన్ని విశేష పదార్థాలు ఉన్నాయి, ఆ విశేష పదార్థాలు పరమాత్మ యొక్క రూపాలు అనే తీరులో అర్థం చేసుకుంటారు. ఏదో విశేష పదార్థాలు ఎవరికి వారికి వేరు, లేదా ఎవరికి తోచిన ఎవరికి నచ్చిన శాస్త్రవాక్యాలు వారికి వేరు. ఉపాసనా వాక్యాలు ఏదో ఆదిత్యో బ్రహ్మేత్యుపాసీత, ఆది ఉపాసీత, మనోబ్రహ్మ, ప్రాణోబ్రహ్మ, కం బ్రహ్మ, ఓ చాలా వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాల ప్రకారం పృథక్త్వేన ఆయా విశేష రూపాలలో నన్ను గుర్తించి, ఆ విశేష రూపాల్లో నేనే ఉన్నాను అని గుర్తించి నన్ను ఉపాసన చేసుకుంటారు. మూడో దారి, అసలు ఇంత శ్రమ పడకూడదు, కనిపించేదంతా పరమాత్మే అని అనుకోవాలి అనుకునే దారి. బహుధా, ఎక్కడ చూసినా సరే పరమాత్మే ఉన్నాడు అని అనుకుంటారు. విశ్వతోముఖం, సర్వతోముఖంగా ఉండేది అదే పరమాత్మ అని వీళ్ళు అనుకుంటారు.
నిజానికి విశ్వతోముఖంగా ఉండేటువంటి నన్ను ఏకత్వేన కొంతమంది ఉపాసన చేసుకుంటారు. విశ్వతోముఖంగా ఉండేటువంటి నన్ను కొన్ని పదార్థాల్లో మాత్రమే ఉన్నట్టుగా కొంతమంది ఉపాసన చేస్తారు. విశ్వతోముఖంగా ఉండేటువంటి నన్ను అన్ని పదార్థాల్లోనూ వాళ్ళు ఉపాసన చేసుకుంటారు. సౌకర్యం అన్ని పదార్థాల్లోనే ఎక్కువ ఉంది. దానికంటే కొన్ని పదార్థాల్లో ఉపాసన చేయటమే కష్టం. ఏకమేవ పరంబ్రహ్మ అనేది మరీ కష్టం. ఎవరి దారి వారిది, వాళ్ళ దారులలో వాళ్ళు ఉపాసన చేసుకుంటారు. వీళ్ళల్లో మొత్తం అన్ని పదార్థాల్లోనూ పరమాత్మను ఉపాసన చేసుకునే వారికి కావలసిన మాటలు ఇంతకుముందే చాలా వరకు చెప్పేశాను. ఎలా చెప్పాను? అన్ని పదార్థాలు నా నుంచే పుట్టుకొచ్చినాయి. అహం కృత్స్నస్య ప్రభవ ప్రళయస్తథా అని చెప్పాను కదా. కాబట్టి పదార్థాలన్నీ నా రూపాలే అనే విషయం చెప్పేసినట్టే. నేను చెప్పేశాను కాబట్టి వాళ్ళకు కావాల్సిన సరుకు వాళ్ళకు అందించాను. ఏకమేవ పరం బ్రహ్మ అనే వాళ్ళకు కూడా మాటలు చెప్పేసినట్లే. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన అని అంటే మొత్తం ప్రపంచమంతా నేనే వ్యాపించి ఉన్నాను అంటే నేను తప్ప ఇంకేముంది ప్రపంచంలో. కాబట్టి వాళ్ళకి మాట చెప్పేసినట్లే ఈ మధ్యలో ఉండే వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాలి. మధ్యలో ఉండే వాళ్ళకి కొన్ని పదార్థాల్లో మాత్రమే పరమాత్మ స్వరూపాన్ని గుర్తించగలిగినటువంటి వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాలి. ఆ మాటలు చెప్తాను అని పై శ్లోకాల్లో అంటున్నాడు. అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహం ఔషధం మంత్రోహమహమేవాజ్యం అహం అగ్నిరహం హుతం అని. అహం క్రతు, ఇలాంటి వాళ్ళు చేసుకునేటువంటి శ్రౌత యజ్ఞాలు నేనే. శ్రౌత యజ్ఞాలు అని ఉంటాయి కదా, ఆ యజ్ఞాల రూపంలో నన్నే కొలుచుకోవచ్చు. అహం యజ్ఞ స్మృతులలో చెప్పేటువంటి యజ్ఞాల్లో కూడా నన్నే కొలుచుకోవచ్చు. స్వధా పితృదేవతలకు ఇచ్చేటువంటి ద్రవ్యం ఉంటుంది కదా, దానికి స్వధా అనే మంత్రంతో ఇవ్వటం అనేది అలవాటు కదా, ఆ స్వధా అనేది నేనే. అహం ఔషధం, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఏదో ఔషధం మింగుతారు కదా, మందు మింగుతారు కదా, ఆ మింగే మందు నేనే. స్వధాహమహం ఔషధం. మంత్రోహం, ఆ యజ్ఞాలకి మిగతా వాటికి వాడేటువంటి మంత్రాన్ని నేనే. అహమేవ ఆజ్యం, యజ్ఞానికి ప్రధానంగా వాడేటువంటి ద్రవ్యం ఆజ్యం, అది నేనే. అహం అగ్ని, ఆ ఆజ్యం ఎక్కడ పోస్తారు, ఎక్కడ ఆజ్యాన్ని సమర్పిస్తారు, అగ్నిలో కదా, ఆ అగ్నిని నేనే. అసలు ఈ హవన క్రియను కూడా నేనే. అహం హుతం. అహం క్రతు, అహం యజ్ఞ, స్వధాహం, అహం ఔషధం, మంత్రోహం, అహమేవాజ్యం, అహం అగ్ని, అహం హుతం అని పరమాత్మ అంటున్నాడు. యజ్ఞము, దాని యొక్క విస్తృతి, యజ్ఞాల్లో ఉండేటువంటి మంత్రాలు, ద్రవ్యాలు, భాగాలు, క్రియలు అన్నీ కూడా నేనే. వీటిల్లో ఏ ఒక్క పదార్థంలో నన్ను చూసుకున్నా సరే, లేదా అన్ని పదార్థాలని కలిపి యజ్ఞ అయం అని చూసుకున్నా సరే, అది వాళ్ళకి వీలుగానే ఉంటుంది. కొన్ని పదార్థాల్లో మాత్రమే చూడగలిగిన వాళ్ళకి ఇది వీలుగా ఉంటుంది. కొన్ని పదార్థాల్లో అంటే ఏ పదార్థాల్లో చూడగలరు అంటే మంచి పదార్థాల్లో కదా, విశేషమైన పదార్థాల్లో కదా చూడగలరు. ఆ విశేషమైన పదార్థాలు ఇవే. వీటిల్లో నేనున్నానని నేనే చెప్తున్నాను, వాళ్ళు చూసుకోవచ్చు. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రం ఓంకారః ఋక్ సామ యజురేవచ. ఆ చూసుకునేవాళ్ళు పితాహమస్య జగతః అని చూసుకోవచ్చు. మాతా, నేనే తల్లిని అని కూడా చూసుకోవచ్చు. విధాత, కర్మఫల విధాత నేను అని అనుకోవచ్చు. పితామహ, తాత రూపంలో నేనే ఉన్నాను, తెలుగు తాత, ఇది తెలుగు తాత రూపంలో నేనే ఉన్నాను అని చెప్పుకోవచ్చు. అంటే తల్లిదండ్రుల రూపంలో, కొంతమందికి తల్లిదండ్రుల మీద భక్తి లేదా ప్రీతి ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఎక్కువగా ఉండేవారు తల్లిదండ్రుల రూపంలో నేనే ఉన్నానని అనుకోవచ్చు. లేదా కొంతమందికి తాతల మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది కదా, ఆ తాతల మీద ఎక్కువ ఇష్టం ఉంటే ఆ తాత రూపంలో నేనే ఉన్నాను అనుకోవచ్చు. మాతా ధాతా పితామహ. వేద్యం పవిత్రం, ఎలా ఉన్నా సరే పవిత్రంగా ఉండేటువంటి ఏ వేద్య వస్తువైనా సరే అది నేనే అని తెలుసుకోవచ్చు. వేద్యం పవిత్రం. ఓంకార, ప్రణవాన్ని నేనే అని అనుకోవచ్చు. ఆ ప్రణవం నుంచి విస్తరింపబడినటువంటి ఋక్కులు, సామలు, యజుస్సులు అనేటువంటి మంత్రాల్లో
నేనే ఉన్నానని అనుకోవచ్చు. నేనే ఆ ఋక్సామ యజురేవచ. ర్యాండమ్గా చూస్తే క్రియలకు సంబంధించినవైనా, క్రియలకు సంబంధం లేనివైనా, లేదా మనుషులకి సామాన్య సంబంధం ఉన్నటువంటి వాళ్ళైనా, లేదా మనుషులకి విశేష సంబంధం ఉన్నటువంటివైనా, ఎలాంటివైనా సరే విశేషంగా కనిపించే ఈ పదార్థాలన్నీ నా యొక్క రూపాలు అని అనుకోవచ్చు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజం అవ్యయం. ఒక పదార్థంతో సంబంధం లేకుండా నన్ను కొంచెం వేరుగా కూడా తెలుసుకోవచ్చు. గతి, కర్మ చేసుకున్న వాళ్ళకి మార్గం ఒకటి ఉండాలి కదా, ఆ మార్గం పరమాత్మే అని అనుకోవచ్చు. గతి. భర్త, ఈ కర్మ మార్గంలో వెళ్ళేది కూడా ఈయనే, కర్మ మార్గాన్ని భరించేవాడు లేదా కర్మ మార్గాన్ని నిలబెట్టేవాడు కూడా ఈయనే అని అనుకోవచ్చు. ప్రభు, ఈ కర్మ మార్గానికి అసలు సిసలు స్వామి ఆయనే అని అనుకోవచ్చు. అలా కాదు, కర్మ మార్గంతో ఆయన్ని కలపకూడదు అని అనిపిస్తే సాక్షి అని అనుకోవచ్చు. కర్మ మార్గానికి సాక్షి అని అనుకోవచ్చు. నివాస, మొత్తం ప్రాణులన్నిటికీ లేకపోతే శరీరాలన్నిటికీ లేదా కనిపించే వస్తువులన్నిటికీ ఆయనే ఆశ్రయం, ఆయన యందే ఇవన్నీ నివసిస్తున్నాయి అని అనుకోవచ్చు. ఇల్లులాగా, ఇల్లు అందరికీ నివాసం కదా, అలాగే మొత్తం వస్తువులన్నిటికీ ఆయనే నివాసం అని అనుకోవచ్చు. నివాస. శరణం, శరణం అంటే ఏదైనా కష్టం వస్తే చేరవలసినటువంటి స్థానం అనైనా అనుకోవచ్చు. సుహృత్, ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం చేసేవాడే పరమాత్మ, అదే పరమాత్మ రూపం అని అనుకోవచ్చు. ఈ సృష్టి తాలూకు ప్రభవ అనుకోవచ్చు, లేదా ఈ సృష్టి తాలూకు ప్రళయం అనైనా అనుకోవచ్చు, ఈ సృష్టి తాలూకు స్థితి అనైనా అనుకోవచ్చు. ప్రభవ కారణమనైనా అనుకోవచ్చు, ప్రళయ కారణమైనా అనుకోవచ్చు, స్థితి కారణమనైనా అనుకోవచ్చు. నిధానం, ఈ సృష్టి తాలూకు విశేషాలన్నిటినీ ఈ పదార్థంలోనే, ఈ పరమాత్మలోనే దాచి ఉంచారు అనైనా అనుకోవచ్చు. నిధానం, దాచి ఉంచారు కాబట్టే ప్రళయకాలంలో కనిపించకపోయిన ఈ సృష్టి మళ్ళీ సృష్టికాలం వచ్చేసరికి యథాపూర్వంగా ఇలాగే విస్తరిస్తోంది. ఎక్కడో దాచిపెట్టుకుంటే కదా సకాలంలో బయటకు వస్తోంది. పట్టు చీరని సరిగ్గా సమయంలో దాచిపెట్టుకుంటే కదా ఏదో పెళ్ళికో పేరంటానికో తీసి కట్టుకోగలిగింది. దాచిపెట్టుకునేందుకు ఒక మంచి చోటు ఉండాలి కదా, మళ్ళీ తీసుకునేందుకు వీలుగా ఉండే చోటు ఒకటి ఉండాలి కదా. ఆ వీలుగా ఉండేటువంటి చోటు పరమాత్మ అనే చోటు. మనం పట్టుచీర దాచుకునే చోటు కనుక పొరపాటున చెదలు పట్టే చోటు, లేకపోతే ఎలుకలు కొరికే చోటు, లేకపోతే ఇంకో రకంగా ఉండే చోటు అని అయితే ఇంకెందుకు అది అక్కడ దాచడం ఎందుకు, దాని బదులు వీధిలో పారేయచ్చు కదా. నిధానం అనే చోట అలా ఉండకూడదు. నిధానం ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సృష్టి తాలూకు ఏ అంశానికైనా సరే ఈ పరమాత్మ అనేది జాగ్రత్త చేసేటువంటి చోటు అని చేసుకోవచ్చు. అవ్యయం బీజం అని నేను అనుకోవచ్చు. ఈ సృష్టి మళ్ళీ మొలకెత్తుతోంది కదా, ఆ మొలకెత్తడానికి వీలుగా ఉండే విత్తనం ఈయనే అని అనుకోవచ్చు. ఆ విత్తనం ఎప్పటికీ కరగటం లేదు, ఎన్ని మొలకలు వచ్చినా సరే ఈ విత్తనం మాత్రం అలాగే ఉంది అని అనుకోవచ్చు. అవ్యయం బీజం అని అనుకోవచ్చు. ఇంకో రకంగా చూస్తే తపామ్యహమహం వర్షం నిగృహ్ణాం యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. తపామ్యహం, ఎండనిచ్చేది నేనే, సూర్యుడిని నేనే. అహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి చ, నేనే వర్షానికి కావలసినటువంటి నీటిని ఆవిరి రూపంలో, సూర్యుడి రూపంలో తీసుకుంటున్నాను. మళ్ళీ మబ్బు రూపంలో సకాలంలో దాన్ని వదిలిపెడుతున్నాను. సూర్యుడికి, మబ్బుకి, వర్షానికి, వీటన్నిటికీ ఉండేటువంటి ఇంటర్లింక్ మనకి తెలుసు కదా. కాబట్టి ఆ మొత్తం అన్ని రూపాలలో నేనే ఉన్నాను. నిగృహ్ణామి ఉత్సృజామి చ వర్షం. దేవతలు చాలా కాలం పాటు హాయిగా ఉంటారు స్వర్గంలో అంటారు కదా, అమృతం తాగి సుఖంగా ఉంటారు కదా. ఆ అమృతం ఎక్కడిది వాళ్ళకి? అహమేవ అమృతం.
మానవులు తొందరగా పోతూ ఉంటారంటారు కదా, మానవుల ఆయుష్ చాలా పరిమితం అంటారు కదా, వాళ్ళకు మృత్యు అనేది ఎక్కడి నుంచి వస్తోంది? నేనే ఆ మృత్యువుని, అమృతంచైవ మృత్యుశ్చ, నేనే అమృతాన్ని, నేనే మృత్యువుని. తెలుసుకోలేకపోతే మృత్యువుని, తెలుసుకుంటే అమృతాన్ని, అది వేరే గోల. కానీ ఇక్కడ మాత్రం దేవతల తాలూకు అమృతాన్ని, మానవుల తాలూకు మృత్యువుని. సదసచ్చాహం అర్జున. సత్ వ్యక్తంగా కనిపించే వస్తువుని నేనే, అసత్ అవ్యక్తంగా లోపల ఎక్కడో దాగి ఉండేటువంటి వస్తువుని నేనే. సత్ కార్యరూపంలో కనిపించేటువంటి కుండ, ఆభరణం ఇలాంటి రూపంలో ఉండేది నేనే. అసత్ దానికి కారణంగా సూక్ష్మంగా అంతర్లీనంగా ఉండేటువంటి వస్తువును కూడా నేనే. సదసచ్చాహం అర్జున. కాకపోతే త్రైవిద్యామాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. నేను చెప్పిన రూపంలో అందరూ నన్ను ఉపాసన చేసుకోవటం లేదు. నేను చెప్పిన ఈ రూపాల్లో అందరూ ఉపాసన చేసుకోవట్లేదు. నేను చెప్పని రూపాల్లోనైనా సరే నన్ను తెలుసుకోవాలి అనే ప్రయత్నం అందరూ చేయటం లేదు. చాలా వరకు మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, మహాత్మానస్తు అని చెప్పుకోదగ్గ వాళ్ళు కొంతమంది వాళ్ళు త్రైవిద్యాహ అంటే వేదాన్ని ప్రమాణంగా స్వీకరించుకుంటున్నారు. వేదాన్ని ప్రమాణంగా స్వీకరించుకుని వేదంలో ఏముందో అది ఆచరించి ఏదో ఫలితం పొందాలి అని తపన పడుతున్నారు. వేదంలో ఏముంది? ప్రధానంగా బాగా ప్రహతంగా లేదా స్పష్టంగా కనిపించేదేముంది అంటే కర్మ మార్గం ఉంది. కర్మ మార్గంలో సోమపాహ వాళ్ళ సోమపానం చేసి, సోమం అనేది ఒక తీగ తాలూకు రసం, దాంతో గనక యాగం చేస్తే దేవతలకు ఎక్కువ తృప్తి వస్తుంది అని వేద నియమం, వేద సిద్ధాంతం. దాని ప్రకారం వాళ్ళు ఆ సోమంతో యాగం చేసి ఆ మిగిలిన సోమాన్ని పానం చేసి పూత పాపాహ వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకుని యజ్ఞైరిష్ట్వా ఇలాంటి యజ్ఞాలతో బాగా ప్రయత్నాలు చేసుకుని యజ్ఞాలన్నీ చేసుకుని స్వర్గతిం ప్రార్థయంతే. చివరికి ఏం చేస్తున్నారు అంటే మనకు స్వర్గం కావాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళు చూసే వాక్యాల్లో వాళ్ళకి అంతే కనిపిస్తోంది. దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామోజ చేత, జ్యోతిష్ఠోమేన స్వర్గకామోజ చేత, ఇంకో దాంతో స్వర్గకామ అని చూసి స్వర్గం కోసం చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నారని అనకూడదు, అనటానికి వీల్లేదు. వాళ్ళు పూర్తి ఒప్పు చేయట్లేదు అని అంటే అనవచ్చు. పూర్తి ఒప్పు చేయట్లేదు అంతే తప్ప తప్పు ఏమీ చేయటం లేదు. తే పుణ్యమాసాద్య వాళ్ళు సరి అయిన ప్రమాణాన్నే పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చేసిన పనులకి ఫలితంగా పుణ్యాన్ని పొంది పుణ్యమాసాద్య దానికి తగ్గట్లుగా సురేంద్రలోకం ఆసాద్య దేవేంద్రుడు నివాసం ఉండేటువంటి స్వర్గాన్ని కూడా పొంది అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. ఈ లోకంలో ఉపవాసాలు చేసుకుని ఆ ఉపవాసాలకు ఫలితంగా స్వర్గంలో బాగా ఎక్కువగా తినచ్చు అని అనుకుని పెడతారు. స్వర్గంలో ఎక్కువ తినటం అంటే అక్కడ ఏం లేదు అనే విషయం తెలియదు కదా. స్వర్గంలో ఏముంది? ఏం లేదు, అమృతం తప్ప ఏమీ లేదు. ఆ అమృతాన్ని కూడా తాగనివ్వరు, తిననివ్వరు. ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి అని ఆకలేసినప్పుడల్లా వెళ్ళి అమృతం చూసుకురమ్మంటారు. ఒక గ్లాస్ ఛాంబర్లో అమృతాన్ని పెట్టి కూర్చుంటారు. వెళ్ళి అప్పుడప్పుడు చూసి రావటమే, చూస్తే బ్రేవమని తిరించుకుంటూ రావటమే. తినటానికి కూడా ఏమీ లేదు, తాగటానికి ఏమీ లేదు, అనుభవించటానికి ఏమీ లేదు. ఆ స్వర్గంలో ఏముందని ఎవరికీ తెలియదు. కానీ ఆ స్వర్గం కోసం మాత్రం చాలా నియమాలను ఈ లోకంలో ఉండి పాటిస్తారు. తప్పు పట్టేదేం లేదు. ఎవరి కోరికలు వాళ్ళవి. కోరికలకు తగ్గట్లుగా వాళ్ళు ఏమన్నా మంచి పనే చేస్తునే మాట అయితే, వైదికమైన కర్మనే చేసే మాట అయితే అభ్యంతర పట్టాల్సిందేమీ లేదు. కానీ తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీధర్మం అనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే అనేది మాత్రం కొంచెం బాధపడాల్సిన అంశం. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం, అక్కడ విస్తృతమైన భోగాలని, అక్కడ ఏముంటే అదే విస్తృతం, ఆ విస్తృతమైన భోగాలని అక్కడ అనుభవించి క్షీణే పుణ్యే పుణ్యం క్షీణించిపోయిన తర్వాత అదృష్టంలో కల్లా అదృష్టం, గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టు మర్త్యలోకం విశంతి, ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికే వచ్చి చేరతారు. ఇది వైదికమైన ధర్మాన్ని పట్టుకున్నందుకు వచ్చిన ఒకే ఒక అడ్వాంటేజ్.
తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మానవ లోకంలోకి చేరగలగటం అనే అడ్వాంటేజ్. ఇదే గనక శాస్త్ర నిషిద్ధమైన కర్మలు చేసిన మాట అయితే ఇక్కడికే రావాలని రూలేం లేదు, ఎటైనా పోవచ్చు. మనిషి జన్మకే రావాలని ఏం నియమం లేదు, మనిషిగానే పుట్టాలని ఏం లేదు, ఎలాగైనా పుట్టచ్చు. మర్త్యలోకం అంటే ఈ మనిషి లోకంలో ఏదో కుక్కలా నక్కలా కాదు, మనిషిలాగా మళ్ళీ తిరిగి పుట్టగలుగుతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీధర్మం అనుప్రపన్నాః. ఇది వేదధర్మాన్నే పట్టుకుని వెళ్ళాడని వ్యవహారం కాబట్టి వాళ్ళేం పెద్దగా నష్టపోతున్నట్లు అనిపించదు. కానీ అంటే హీనమైన జన్మలు రావు అని చెప్పవచ్చు. కానీ గతాగతం కామకామా లభంతే. ఈ రాను పోను రాను పోను రాను పోను జరుగుతుంది. ఈ వైదిక కర్మలు చేసుకోవటం, స్వర్గాన్ని అనుభవించటం, స్వర్గంలో వాళ్ళు తంతే మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి పడటం, ఇక్కడికి వచ్చి పడి మళ్ళీ ఇక్కడ కష్టపడి మళ్ళీ చేసుకోవడం, అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి ఇక్కడికి అని స్వర్గం టు భూలోకం షటిల్ సర్వీస్ చేయటమే అవుతుంది. గతాగతం కామకామా లభంతే. ఇది దేని లోపం అంటే కామకామాహ. ఆ స్వర్గం కావాలి, ఆ ఫలితం కావాలి, ఆ లోకంలో భోగాలు బాగున్నాయి, ఈ లోకంలో భోగాలు బాగున్నాయి అని అనుకోవటం వల్ల వచ్చింది. గతాగతం కామకామా లభంతే. అలా కాకుండా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వేరే ఏ విషయాల మీద ఆసక్తి లేకుండా, ఎవరిని ఏ వస్తువుని ఆశ్రయించకుండా, అనన్యాహ, ఏ వస్తువు నాకు లేదు, నాకున్నది పరమాత్మ ఒక్కటే అనే భావనతో ఉండి, మాం చింతయంతః, వేరే ఏ విషయాన్ని ఆలోచించకుండా నన్నే ఎప్పుడూ గుర్తుంచుకుంటూ, నన్నే స్మరించుకుంటూ, ఏ జనా పర్యుపాసతే, రకరకాల దారులలో నన్నే ఎవరైతే ఉపాసన చేసుకుంటూ ఉంటారో, పరి ఉపాసతే, రకరకాల దారులలో అది ఏం చేసినా సరే అది పరమాత్మకు ఉపాసన అవ్వాలి అనే తీరులో ఎవరైతే సాధించుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు స్వర్గానికి వెళతారా, నరకానికి పోతారా, ఇవన్నీ వాళ్లే పట్టించుకోనక్కర్లేదు. ఎందుకు? తేషాం నిత్యాభియుక్తానాం, వాళ్ళు నా మీద నిత్యం అభియుక్తి అంటే నిత్యం ఒక సంబంధంతో ఉన్నారు కదా, వాళ్ళ ప్రతి వ్యవహారంతోనూ నాకే ముడి అనేది ఉంది కదా, అందువల్ల నాతో ముడిపడిన వ్యవహారం ఉన్న వీళ్ళకి ఫలితం ఏం కావాలి అనే సంగతి నేను చూసుకుంటాను. యోగక్షేమం వహామ్యహం. యోగం క్షేమం, కొత్తగా వాళ్ళకి ఏం కలగాలి, వాళ్ళకి ఏం రావాలి అది నేనే చూసుకుంటాను. వాళ్ళకున్న వాటర్లలో ఏది ఉండాలి, ఏది ఊడిపోవాలి ఇది కూడా నేనే చూసుకుంటాను. యోగక్షేమం వహామ్యహం. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. నన్ను కాదని పరమాత్మను పట్టుకుంటే ఏమొస్తుంది? ఆ మోక్షం అంటున్నారు, ఆ మోక్షం వస్తుందో రాదో, మనం చేసే ఈ మాత్రం సాధనకి మోక్షం అంటూ దిగబడుతుందో పడదో అనేటువంటి అభిప్రాయంతోనో ఇంకో దాంతోనో, వేరువేరు దేవతలైతే హాయిగా ఉంటుంది, ఫలానా దేవత ఏ ఫలితం ఇస్తుంది అనే విషయం బాగా మనం వేసేసుకున్నాం, ముద్ర వేసి పెట్టుకున్నాము. అలాంటి వేరువేరు దేవతల్ని వేరువేరు కోరికలతో పట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఏపి అన్యదేవతా భక్తాః, అన్యదేవతల యొక్క భక్తులు. అన్యదేవతలు అనే విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. పరమాత్మ కంటే దేవతలు భిన్నంగా ఉన్నారు అనేటువంటి భ్రమతో కూడినటువంటి వాళ్ళు అర్చించే దేవతామూర్తులు. అలాంటి భక్తులు యజంతే శ్రద్ధయాన్వితాః, వాళ్ళు కూడా శ్రద్ధగానే వాళ్ళు చేసే పూజలో యాగాలో ఏవో చేసుకుంటారు. విషయం ఏంటంటే వాళ్ళు ఫలితాలను అనుభవిస్తారు. తేపి మామేవ కౌంతేయ యజంతి. ఎందుకు అనుభవిస్తారంటే అహం ధాత పితామహ అని చెప్పాం కదా. ధాత అంటే కర్మఫలాలని ఇచ్చేది నేనే అని చెప్పాను కదా. కర్మఫలాలని నేనెందుకు ఇస్తాను అంటే వాళ్ళు తెలుసో తెలియకుండానే నాకే కదా పూజలు చేస్తున్నారు. అవిధిపూర్వకం. వాళ్ళకి ఆ విషయం తెలియదు, వాళ్ళకి ఆ విషయంలో జ్ఞానం లేదు, కానీ వాళ్ళు తెలియకుండా నాకే పూజలు చేస్తున్నారు కాబట్టి నేనే వాళ్ళకి ఫలితాలను ఇస్తాను. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేనాతశ్చియవంతితే. ఈ త్రైవిద్యామాం సోమపాః పూతపాపాః వాళ్ళు, అలాగే
ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా వీళ్ళు పాపం మంచిదారిలో ఉన్నారు, కానీ మంచిదారిలో ఉన్నా సరే వాళ్ళకి తెలివి అనేది కొంచెం తక్కువ లెక్క. తెలివి అంటే మనం వాడే అర్థంలో కాదు, జ్ఞానం అనేది తక్కువ. మనం చేసే పనిని పరిపూర్ణ ఫలితాన్ని ఇచ్చేటట్లుగా చేయటం అనే అంశంలో వాళ్ళకు సామర్థ్యం తక్కువ. అందువల్ల వాళ్ళు ఎలా చేసినా సరే అహం హి సర్వయజ్ఞానాం భోక్త, ఏ యజ్ఞం చేసినా ఏ పూజ చేసినా ఎవరికి పూజ చేసినా సరే నేనే అందులో ఆ పూజలు అందుకునేవాడిని. ప్రభురేవచ, ప్రతి పూజకి స్వామిని నేనే. ప్రభురేవచ, సమర్థుడిని నేనే. పూజలు అందుకునే సామర్థ్యం నాకుంది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఉంది? ఒకరికొకరు పూజ చేసుకునే అర్హత ఏముంది? వీరు అంతే వారు అంతే కదా. కాబట్టి భోక్తాచ ప్రభురేవచ అహమేవ. అయితే నిన్నే పూజ చేసుకుంటే, నీకే యాగాలు చేస్తుంటే, మరి నిన్ను తెలుసుకున్న వాళ్ళు వెళ్ళవలసిన చోటుకే కదా వీళ్ళు వెళ్ళాలి. అంటే నతు మాం అభిజానంతి, నన్ను తెలుసుకోవట్లేదు కదా వీళ్ళు. నన్ను తెలుసుకుని గనక పూజలు చేసుకునే మాట అయితే నన్నే చేరుకునేవారు. తత్వేన మాం నజానంతి, అందులో నా తత్వాన్ని కొంచెం కూడా తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి అతః చ్యవంతి తే, అందువల్ల ఏదో ఫలితాన్ని కాసేపు అందుకోవటం, జారిపోవటం, మళ్ళీ ఎక్కటం జారటం అని జరుగుతుంది వీళ్ళకి. ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పి కూడా ఉన్నాం కదా. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం. యాంతి దేవవ్రతా దేవాన్, దేవతలని పట్టుకుని ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు కదా. మామూలు పూజా పునస్కారాలు కాదు, దేవవ్రత నియమపూర్వకంగా ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఆ దేవతతో కలిసి ఏకమైపోతారు, ఆ దేవతాభావాన్ని పొందుతారు. దేవవ్రతా దేవాన్యాంతి. కొంతమంది పితృభక్తులు ఉంటారు. అలాంటి పితృభక్తులు సరిగ్గా గనక పనిచేసుకుంటే పితృలోకానికి చేరుకుంటారు. పితॄన్ యాంతి పితృవ్రతా. పితృన్యాంతి అనే దానికి చాలా అర్థాలు చెప్పచ్చు. పితృలోకం అంటే కర్మఫలాలని అనుభవించే లోకం అనైనా చెప్పచ్చు, లేదా పితృదేవతలు ఉండే లోకం అనైనా చెప్పుకోవచ్చు. ఎలా ఉన్నా సరే చేసేవాడి స్థాయిని బట్టి ఇటువైపు కర్మఫలాలని అనుభవించే పితృలోకానికో, అటువైపు పితృదేవతలు నిలువై ఉండేటువంటి లోకానికో ఎక్కడో ఒక చోటికి వెళ్తాడు. పితృన్యాంతి పితృవ్రతా. కొంతమంది భూతాని యాంతి భూతేజ్యా, రకరకాల భూతాల స్వరూపంలో ఉండేటువంటి దేవతల్ని పూజించుకుంటారు. ఇంకా చెప్పుకోవాలి అంటే యోగ మార్గంలో ఈ పంచమహాభూతాల మీద ఏకాగ్రతను, సమాధి స్థితిని ఇంతదాకా సాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు భూతాన్ని యాంతి, ఏ భూతాన్నైతే వాళ్ళు ఉపాసన చేసుకుంటున్నారో ఆ భూతాన్ని చేరుతారు. పృథివీని ఉపాసన చేసుకునేవారు పృథివీతో ఏకమైపోతారు. ఇలా అందరూ వారు చేసే ఉపాసనకు తగ్గట్లుగా ఆయా దేవతా స్వరూపంతో లేదా ఉపాస్య స్వరూపంతో కలిసిపోతారు. కలిసిపోతే ఎప్పటికో ఒకప్పటికి మళ్ళీ ఎవరైనా సరే తిరిగి రావాల్సిందే అనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ యాంతి మద్యాజినోపి మాం, అదే గనక నన్ను పూజించుకుంటే, లేదా నా కోసం ఏమైనా చేస్తే, నా కోసం యజ్ఞాలు చేస్తే, నా కోసం దానాలు చేస్తే, పరమేశ్వర ప్రీత్యర్థం అనుకుని చేసుకుంటే, లేదా ఈశ్వరార్థం కరోమి అని అనుకుని చేసుకుంటే, లేదా నేను చేసే ప్రతి పని ఆ ఈశ్వరుడికి సమర్పితం అనే దృష్టితో చేసుకుంటే, ఈ రకంగా చేసుకుంటే యోగక్షేమం వహామ్యహం అని చెప్పాను కదా. ఆ యోగక్షేమాలను ఎలాగూ అందుకుంటారు, యోగక్షేమాలు ఎలాగూ దక్కుతాయి. పనిలో పని మామపి ప్రాప్నువంతి, నన్ను కూడా పొందగలుగుతారు. నన్ను కూడా అంటే వాళ్లకు రావలసిన ఫలితాలు, వాళ్లకు కావలసిన, వాళ్ళు కోరుకున్నా అనే మాట లేదు ఇందులోనూ, వాళ్లకు కావలసిన, వాళ్లకు రావలసిన ఫలితాలేవో వస్తాయి. అవి రాకుండా ఏం పోవు. ఎందుకంటే నేను బాధ్యత వహిస్తున్నాను కదా, నేను హామీ ఇస్తున్నాను కదా. కాబట్టి వాళ్ళు ఆ ఫలితాలను పొంది నన్ను కూడా పొందగలుగుతారు. ఈ సౌకర్యం వీళ్ళకి మాత్రమే ఉంది. ఎవరికి? నా కోసం యజ్ఞయాగాదులను చేసే వాళ్ళకి మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకి ఈ సౌకర్యం లేదు అని పరమాత్మ చెప్తున్నాడు. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతా
భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం అని. మరి ఇలా మాట అయితే మేము ఒక్కొక్క దేవతని ఎంచుకున్నది ఎందుకు అంటే, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ద్రవ్యము, పువ్వు, పండు, కాయ ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఒక దేవతకి ఈ ఆకు ఇష్టం, ఇంకో దేవతకి ఆ మొలక ఇష్టం, ఇంకో దేవతకి ఈ పువ్వు, ఈ ఆకు, ఇలా ఎవరికి వాళ్ళకి విడదీసి మేమే పెట్టాము, పార్టీల కింద విభజించి పెట్టాము. కాబట్టి అంతమంది దేవతలకు కావాల్సిన వస్తువులను విడివిడిగా కోసుకురావటానికో ఒక చోట చేర్చుకోవటానికో బద్ధకం వేసి ఒక దేవతకి కట్టుబడి ఉన్నాము. మాదేం లేదు, మాకు ఒక్క దేవత అని కూడా ఏమీ లేదు. మా కోరికలకి 130 మంది దేవతలే చాలరు, ఈ 300 మంది దేవతలు కూడా మాకేం చాలరు, టైం చాలదు, మాకు ఈ పూలు పాలు కోసుకోవడానికి తెచ్చుకోవడానికి వీలు చాలదు, అందుకని చేస్తున్నాము. నువ్వేమో పరమాత్మ అంటున్నావు, నిన్ను పూజ చేసుకోవాలంటున్నావు, అబ్బో నన్ను పూజ చేసుకుంటే అబ్బో చాలా ఎక్కువ ఫలితం అంటున్నావు, నిన్ను పూజ చేయడానికి ఏమేం కోసుకురావాలో, ఏమేం తీసుకురావాలో ఎంత కష్టమో ఏమో కదా అంటే, అదేం లేదు, అహం సుఖారాధన అని పై శ్లోకంలో చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని. నాకంటూ విడిగా ఏం అక్కర్లేదు. ఎందుకు? నాకంటూ ఏమీ అక్కర్లేదు కాబట్టి. నాకంటూ కావాల్సింది నా సహచరుడైన జీవుడు నన్ను చేరుకోవటమే. నాకంటూ కావాల్సింది నా సహచరుడైన జీవుడు నన్ను చేరుకోవటానికి కాస్తంత భక్తిగా ఉండటమే. ఆ భక్తితో ఓ పత్రం, ఓ పుష్పం, ఓ ఫలం, లేదా చివరికి నీరు ఏం తీసుకొచ్చినా సరే నా పూజకి అది సరిపోతుంది. నా పూజకి పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, నీరైనా, ఈ 4 కలిసినా, 2 అయినా, 3 అయినా, 1 అయినా సరిపోతాయి. కానీ అది భక్తితో ఉండాలి, భక్త్యుపహృతంగా ఉండాలి. యోమే భక్త్యా ప్రయచ్చతి, వీటిల్లో ఏదైనా సరే నాకు భక్తితో గనక సమర్పించే మాట అయితే తదహం భక్త్యుపహృతం అశ్నామి, అది గనక భక్తితో తెచ్చిందైతే నేను తప్పనిసరిగా తీసుకుంటాను, నాకు అవసరం లేకపోయినా తీసుకుంటాను. ఎవరైనా ప్రయతాత్మనః, మనస్సుని శుద్ధంగా ఉంచుకుని మనస్సు మీద, ఇంద్రియాల మీద పట్టు సాధించి ఒక ప్రయత్నపూర్వకంగా పరమాత్మని మనం అర్చించుకోవాలి, పరమాత్మను పూజ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇవి తెస్తే నేను ఆ భక్తికి ప్రాధాన్యాన్నిచ్చి భక్తితో తెచ్చిన దేన్నైనా సరే స్వీకరిస్తాను. అశ్నామి, విడిగా నాకు వేరే ఆశనం లేదు, విడిగా నేనేమీ తినటము తీసుకోవటం ఏమేం లేదు, భక్తితో తెచ్చిన దాన్ని మాత్రం తీసుకుంటాను, తింటాను, వాడికి ఫలితం ఇస్తాను. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భగవద్గీతలో పరమాత్మ చెప్పిన పత్రం ఏం పత్రం అండి? అదేమన్నా తులసి పత్రమా? ఏం పుష్పం అండి? అదేం పువ్వు అండి? విష్ణువుకి, శ్రీమన్మహావిష్ణువుకి ఇష్టమైన పువ్వా? లేదా ఏం ఫలం అండి? ఏ పండు అండి? సీజనల్ ఫ్రూటా, మరొకటా? లేదా నీరు అంటే గంగ నీరా, ఇంకో నీరా అనే ప్రశ్నలు వేయకూడదు. మనం ఆ స్థాయిని దాటిపోయాము. అది కొంచెం మామూలు స్థాయి లెక్క, మనం పై స్థాయిలో ఉన్నాం కదా. అందువలన ఏ పత్రమైనా, ఏ పుష్పమైనా, ఏ ఫలమైనా, ఏ నీరైనా, ఏదైనా సరే, ఏ దేవతకు సమర్పించేదే అయినా, ఏ దేవతా రూపానికి ఇష్టమున్నదే అయినా, తెలియనిదైనా తెలిసిందైనా ఏదైనా సరే భక్త్యుపహృతం, భక్తితో కలిసింది అని మనం అర్థం చేసుకుంటాము. కాబట్టి భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అనే మాటని ప్రధానంగా మనం తీసుకుందాం ఇందులో. అసలు ఇంత అక్కర్లేదు, నా కోసం స్పెషల్గా ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. నువ్వు ఏదో నీ మానాన్ని, నీ పనులు నువ్వు చేసుకుంటావు కదా, ఆ చేసే పని నాకు సమర్పించడం అంటే ఎట్లాగా? చేసే పనికి ముందు తోక, తర్వాత తోక, 2 తోకల్ని కోసి నాకు ఇవ్వు. ముందు తోక నేను కర్తను అనేటువంటి భావన, తర్వాతి తోక దానికి ఫలితం నాకు కావాలి అనే కోరిక. ఈ రెండిటిని నాకు ఇచ్చేసేయి. కర్తృత్వాన్ని నాకు సమర్పించు, కర్మ ఫలితాలను నాకు సమర్పించు. చివరికి యదశ్నాసి, నువ్వు తినే తిండిని కూడా నాకే సమర్పించు. అబ్బా ఈ ముద్ద తింటే నా కడుపు నిండుతుంది అనుకోవద్దు.
ఈ శరీరయాత్రకి భోజనం అవసరం అనే తీరులో తిను. యదశ్నాసి యజ్జుహోషి, నీకు కర్మలు విహితమే కదా, హోమాలు అవి చేయాల్సిందే కదా. హోమాలు చేసేటప్పుడు ఇదే యత్కరోషి నియమమే పాటించు. ముందు వెనక తోకల్ని కత్తిరించి నాకు సమర్పించు. యజ్జుహోషి దదాసి, మనిషిగా పుట్టిన తర్వాత దానం అనేది చేసి తీరాలి కదా. దానం చేస్తేనే ఎవరైనా ఉంటారు, దానం చేస్తేనే ఎవరైనా మనగలుగుతారు కదా. కాబట్టి ఏ దానం చేసినా ముందు వెనక తోకలు కత్తిరించు. దదాసి యత్ తపస్యసి, ఎప్పుడైనా పొరపాటున తపస్సు అనేది ఏమాత్రం అమరినా అదేదో పేరు పెట్టుకున్నా పేరు పెట్టుకోకపోయినా తపస్సు అనే స్థాయికి ఏదైనా ఎదిగితే ఆ తపస్సును కూడా నాకే సమర్పించు. యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఇలా ఏం చేసినా సరే అది మొత్తం నాకే అన్నట్లుగా సమర్పించు. అదే నాకు అర్చన అవుతుంది. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని పైన చెప్పబోతున్నాను కదా. నువ్వు ఏం చేసినా సరే ఆ చేసిన దానికి ఫలితాన్ని, చేసిన దానికి కర్తృత్వాన్ని, ఆ క్రియని మొత్తాన్ని గనక నాకు సమర్పించినట్లయితే అది నాకు అర్చన, ఆరాధన అయి తీరుతుంది. నా కోసం మళ్ళీ పత్రాలు పుష్పాలు అని దానికోసం వెళ్ళక్కర్లేదు, వెళ్ళి ఆకులు కోసుకురానక్కర్లేదు, పూలు పళ్ళు ఏం కోసుకురానక్కర్లేదు. ఏం చేసినా సరే నాకు సమర్పించినా సరే చెందుతుంది. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ఏవం, ఈ విధంగా గనక నువ్వు చేసినట్లయితే శుభాశుభ ఫలై విమోక్ష్యసే, నిన్ను ఏ శుభఫలము ఏ అశుభ ఫలము కూడా అంటుకోదు. శుభఫలం అంటుకోదు అనేది ఏమైనా ఇబ్బంది అనుకుంటారు. శుభఫలం అంటుకోవటమే పెద్ద ఇబ్బంది. శుభఫలం అశుభఫలం అనే ఈ రెండు అంటుకుంటే ఇబ్బంది అనేది సమానం, టైం వేస్ట్ అనేది సమానం. ఏదో పని మీద పోతున్నాం అనుకోండి, పని మీద దారిలో పోతుంటే ఒకరోజు మనకి ఇష్టం లేనివాడు ఒకడు వచ్చి కబుర్లు చెప్పాడు, టైం వేస్ట్ అనుకున్నాం. మరుసటి రోజు మనకి చాలా ప్రాణమిత్రుడు వచ్చి కబుర్లు చెప్పుకున్నాడు, ఏమనుకోవాలి? టైం వేస్టే, రెండో మాట ఏం లేదు. ఇష్టమైన వాడు చెప్పినా ఇష్టం లేనివాడు చెప్పినా మనం వెళుతున్న పనికి ఇది అడ్డమే, మనం వెళుతున్న పనికి ఇది కాలక్షేపమే. అలాగే శుభ ఫలితమైన అశుభ ఫలితమైన మనం అందుకోవలసిన గమ్యానికి ఇది కాలక్షేపమే, మధ్యలో అడ్డం పడేదే. కాబట్టి శుభాశుభ ఫలితాలు రెండూ సమానమే లెక్క. రెండిటికి అశుభ ఫలితం అని పేరు పెట్టుకోవటమే సరి అయిన లెక్క. కాబట్టి ఆ శుభాశుభ ఫలై ఏవం విమోక్ష్యసే. ఆ శుభాశుభ ఫలితాలకే పేరేంటి? కర్మబంధనాలు అని పేరు. కర్మబంధనాలు అంటే ఏం లేదు, వేరే ఏమీ తీసుకొచ్చి సంకెళ్ళు వేసేసి కట్టేసి చుట్టేసి చేసేదేం లేదు. కర్మ చక్కగా ఏం చేస్తుంది? నాయన నువ్వు కర్మ చేసుకున్నావు కదా, నేను చేస్తున్నానని చేసుకున్నావు కదా, కర్మ ఫలితం కావాలని చేసుకున్నావు కదా, అందించటం నా బాధ్యత కదా, అందించకపోతే నన్ను తప్పు పడతారు కదా అందరూ, అందించకపోతే మిగతా వాళ్ళు ఎవరు చెయ్యరు కదా. ఒక్కసారి ఫలితం వచ్చింది అని ఎవడైనా అడ్వర్టైజ్ చేస్తే కదా మిగతా వాళ్ళు చేసేది. అందుకని నీకు ఫలితం ఇవ్వటం నా బాధ్యత అని చెప్పి అంటిస్తుంది, అంతే, ఫలితాన్ని అంటిస్తుంది. అంతకు మించి కర్మ చేసేటువంటి అపకారం అంటూ ఏమీ లేదు ప్రత్యేకించి. కాకపోతే అదే వీడికి గుదిబండగా మారుతుంది. బంధనం కాదు, గుదిబండగా మారుతుంది. గుదిబండ అంటే తెలుసు కదా, గుదిబండగా మారుతుంది. కాబట్టి ఆ గుదిబండల్లాగా ఉండేటువంటి కర్మ ఫలితాలు ఇప్పుడు అంటుకోవు, ఈ రకంగా చేస్తే అంటుకోవు. దీన్నే నిజానికి సన్యాసం అని పిలుస్తారు. నిజానికి సన్యాస యోగం అంటే ఇదే. ఏంటి? కర్తృత్వం లేకపోవటం, కర్మఫలితం మీద ఆశ లేకపోవటం. ఈ విషయాన్ని మొదటి షట్కంలో వేరువేరు సందర్భాల్లో వేరువేరు రూపాల్లో చెప్పారు కదా. అందుకని సన్యాస యోగయుక్తాత్మ విముక్త, ఈ కర్మ ఫలితాల నుండి విడివడి మాముపైష్యతి, నన్ను చేరగలుగుతాడు. దొరికావయ్యా అన్నాడు అర్జునుడు. దొరికావు ఇక్కడ. నిన్ను పూజిస్తే నువ్వు ఫలితాలను ఇస్తావు, నిన్ను పూజించకపోతే వాణ్ణి ఓ చూపు చూస్తావు, అంతే కదా దాని అర్థం. మనం వెళుతుంటే ఎవరైనా మనకి దండం పెడితే వీడి పని చెయ్యాలి అని అనుకోవచ్చు, ఆఫీస్లో కానీ ఇంకో చోట కానీ. మనకి దండం పెట్టకపోతే, మనల్ని విష్ చేయకపోతే వీడి ఫైల్ రాని అప్పుడు చూద్దాం అని అనుకోవచ్చు, అంతే కదా. అదే కదా నువ్వు అన్నది ఇప్పుడు ఇంతవరకు. నిన్ను అర్చిస్తే, నీకోసం పనిచేస్తే నిన్ను చేరేందుకు దారి నువ్వే చూపిస్తావు.
అలా కాకుండా వేరే చేస్తే కర్మబంధనాలకి ఇరికిస్తావు, అంతే కదా. రకరకాల కర్రీలు రాసి దాని మీద ఆ పొయ్యిలు అక్కడక్కడే తిప్పిస్తూ ఉంటావు, ఇంతే కదా నువ్వు చేసింది, దొరికావు కదా అని అన్నాడు. అంటే నేను ఎప్పటికీ దొరకను ఎవరికీను. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతితు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నేను చెప్పిన విషయం సరిగ్గా అర్థం కాలేదు, నీ కాన్సెప్ట్ అర్థం కాలేదు. సమూహం సర్వభూతేషు, నేను అందరికీ సమానమే, అందరికీ సమానమేనే చెప్పాను. ఏ ప్యన్యదేవతా భక్తాహ అని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి నేను ఫలితం ఇస్తాననే చెప్పాను, ఇవ్వట్లేదని చెప్పలేదు. సమూహం సర్వభూతేషు, ఎవ్వరూ నాకు ద్వేష్యులు అనేవారు లేరు. ఏంటి, నిషిద్ధ కర్మలు చేసినవాడు కూడా నాకు ద్వేష్యుడు కాడు. నిషిద్ధ కర్మలు చేసినవాడు వాడు చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించిపోతాడు. నాకు అందులో ద్వేషమేముంది, నేను చేసేదేముంది. నమే ద్వేష్యోస్తి, నేనేం వాడికి మీద ద్వేషం కొద్దీ వాడికి ఏమీ దుష్ఫలితం ఇవ్వట్లేదు, వాడు చేసుకున్న దానికి వాడు ఫలితం అనుభవిస్తున్నాడు. నా ప్రియ, నాకంటూ ప్రియుడు ప్రత్యేకించి లేడు. ఏదో నన్ను పూజించాడు కాబట్టి, ఆ పువ్వేదో నా మీద వేశాడు కాబట్టి నేనేమైనా వీడికి చేయాలి అనే ఉద్దేశంతో నేనేం చేయట్లేదు. నేను చెప్పేది ఇంతే, ఏ భజంతితు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. ఎవరైతే నన్ను పూజించుకుంటూ ఉంటారో, నన్ను సేవించుకుంటూ ఉంటారో వారు నన్ను చేరుతారు. వారి దృష్టి నుంచే చెప్తున్నాను, వారి వైపు నుంచే చెప్తున్నాను. ఎలా చేరతారు నన్ను అంటే, మయితే వాళ్ళు వచ్చి నాలో కలిసిపోతారు, తేషు చాప్యహం నేను వాళ్ళని నన్ను కలుపుకుంటాను, లేదా నేను వాళ్ళలో కలిసిపోతాను, నేను వారు ఏకమైపోతాము. ఏకమైపోయిన తర్వాత ఈ నాలో కలిసిన వీళ్ళ మీద నాకు ప్రత్యేకించిన ప్రేమ ఉందా, ఈ మిగతా వాళ్ళ మీద నాకు ప్రత్యేకించిన ద్వేషం ఉందా? ఏమీ లేదు. నేను రాగద్వేషాలకి, ఈ ప్రియాప్రియాలకి, అన్నిటికీ అతీతమైన వాడిని, అన్నిటికీ అతీతమైన వాడిని. నాకు ఏమీ లేదు. నేను ఫలితం ఇస్తాను అని చెప్పటం నీకు అర్థమయ్యే భాషలో చెప్పటమే. నేను ఫలితం ఇస్తాను కాదు, ఇలా చేస్తే ఫలితం దొరుకుతుంది అని చెప్పటమే. ఫలితం దొరకటం జరుగుతుంది అని చెప్పాలి, అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటేను. అలా చెప్పటం లేకుండా నేనే ఫలితం ఇస్తాను, నేను హామీ అని చెప్తున్నాను అంతేను. అంతే తప్ప నాకు రాగద్వేషాలను అంటిస్తారు, నన్ను కూడా ఇలాంటి కేసుల్లో ఇరికిస్తారు అనేటువంటి అభిప్రాయంతో కాదు అని పరమాత్మ చెప్తున్నాడు. నిజానికి అపిచేత్ సుదురాచార భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. ఎవరైనా సరే అపిచేత్ సుదురాచార, చాలా దురాచారంలో కూడా తారాస్థాయికి చేరిపోయిన వాళ్ళు ఉంటే, అపిచేత్ సుదురాచార, ఒకవేళ అలా ఉన్నవాడు కూడా భజతే మాం అనన్యభాక్, నన్ను చేరితే లేదా నన్ను సేవించుకుంటే, అనన్యభాక్, ఏ మిగతా వేటిని పట్టించుకోకుండా కేవలం నా మీదే గనక అతని సేవా బుద్ధి కానీ మరొకటి కానీ ఉంటే, సాధురేవ సమంతవ్య, అతన్ని సాధువు అనే అనుకోవాలి. ఎందుకంటే సమ్యక్ వ్యవసితో హి సహా, అతని యొక్క ప్రయత్నం బాగుంది, అతని యొక్క వ్యవసాయం ప్రయత్నం అనేది చక్కగా ఉంది. ఇప్పుడు ఒకవేళ కనుక ఎవరి మీదైనా నాకు ద్వేషం ఉండే మాట అయితే, ఈ సుధనాచారుణ్ణి నేను కూడా దూరం పెడతాను కదా మిగతా వాళ్ళలాగా నేను వీడిని దూరం పెట్టట్లేదు. భజతే మాం అనన్యభాక్ అని అనుకుంటే వాడిని నాలో చేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే ఒక సౌకర్యం ఉంది, ఈ సుదురాచార పొరపాటును కూడా నా దగ్గరికి రాడు, భజతే మాం అనన్యభాక్ దగ్గరికి దాదాపుగా రాడు. ఎప్పుడో రేర్ కేసెస్లో కానీ ఇలాంటివి జరగవు. కాబట్టి వాడు రాడు కాబట్టి మీకు సరిగ్గా అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ సుదురాచారుడైనా సరే నాకేం వాడు ద్వేష్యుడు కాడు. అపిచేత్ సుదురాచార భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య, వాడు మంచివాడి కిందే లెక్క, మంచివాడి కిందే నేను కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాలో కలవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. సమ్యక్ వ్యవసితో హి సహ, అతని ప్రయత్నం నిజానికి చాలా బాగున్నట్లు లెక్క. నిజానికి పై ఎత్తున ఉండి చూస్తే సత్కర్మలు చేసేవాడు, దుష్కర్మలు చేసేవాడు పరమాత్మను చేరుకోవటం అనేటువంటి లక్ష్యాన్ని ప్రధానంగా పెట్టుకుని చూస్తే వీళ్ళిద్దరు ఎక్కడుంటారు అంటే సమానమైన దూరంలోనే ఉంటారు. మంచి పనులు చేసేవాడు, వైదికమైన కర్మలు చేసేవాడు దానికి ఫలితాలను అనుభవిస్తూ ఇటువంటి తిరుగుతూ ఉంటాడు. ఈ దురాచారం ఉన్నవాడు ఆ దుష్ఫలితాలను అనుభవిస్తూ ఇటువంటి తిరుగుతున్నాడు.
ఒకడు ఇబ్బంది పడుతున్నాడు, ఒకడు సౌకర్యంగా ఉన్నాడు అనే మాట మనకు అనిపిస్తోంది, కానీ ఇద్దరూ పరమాత్మను చేరటం లేదు అనే విషయం అనిపించట్లేదు. ఇద్దరూ పరమాత్మకి సమమైన దూరంలోనే ఉన్నారు. అందులో వీడెక్కువ దూరంలో ఉన్నాడా వాడెక్కువ దూరంలో ఉన్నాడా అంటే సుదూరాచార అతి దూరే అనే మాట మనకు అనిపిస్తోంది. ఎందుకంటే వాడు ఇంకా వాడి స్వభావాన్ని మార్చుకోవాలి, మంచి కర్మలు చేసుకోవాలి, కర్మయోగం దాకా రావాలి, ఆ తర్వాత అడుగులు పెట్టాలి. కాబట్టి వీళ్ళిద్దరికీ రేస్ పెడితే మంచి ఆచరణ ఉన్నవాడే ముందుకు వస్తాడు అని మనకు అనిపిస్తోంది. కానీ పరమాత్మను అందుకోలేకపోవటం అనే దృష్టితో చూస్తే ఇద్దరూ సమదూరంలోనే ఉన్నారు. పెద్ద తేడా వీళ్ళిద్దరికీ లేదు. ఆ తేడా లేకపోవటం చేసింది ఎవరు? నేనే కదా. కాబట్టి నాకు ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషం అనేది లేదు. వారి వారి సాధనకి ఫలితంగా వారు అందుకునే ఫలితానికి సాక్షిగా నేనుంటాను అనేది వాస్తవం. కానీ క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ధర్మాత్మ క్షిప్రం భవతి. ధర్మమే స్వభావంగా ఉన్నవాడు, ధర్మాచరణ మీద మక్కువ ఎక్కువ ఉన్నవాడు తొందరగా చేరచ్చు. చెప్పలేం కదా. కొన్నిసార్లు పోటీ పెడితే తాబేలు ముందుకు వస్తుందా కుందేలు ముందుకు వస్తుందా చెప్పలేం కదా. తాబేలా కుందేలా తేల్చుకోలేని వాళ్ళకి ధర్మాత్ముడా దురాచారుడా అని తేల్చుకోవటం అనేది ఏమాత్రం సాధ్యం. కాబట్టి క్షిప్రం భవతి ధర్మాత్మ అని చెప్పుకోవచ్చు. కానీ ఎవ్వరు నన్ను చేరినా సరే శశ్వత్ శాంతిం నిగచ్చతి, వాళ్ళు నిత్యమైనటువంటి శాంతిని పొందగలుగుతారు. కౌంతేయ, ఓ కుంతీపుత్ర, ప్రతిజానీహి, నా తరపున నువ్వు వాగ్దానం ఎవరికైనా చెయ్యి. నేను నీకు వాగ్దానం చేయటం కాదు, నా తరపున నువ్వెవరికైనా వాగ్దానం చెయ్యి. నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడనేవాడు ఎవ్వరూ ఎప్పటికీ నశించిపోడు, నా భక్తుడనేవాడు నష్టపోడు. నా మీద భక్తి క్రమంగా నన్ను దరిజేరుస్తుందే తప్ప ఎప్పటికీ నష్టపోవటం అనేది జరగదు. నీకు తెలియకపోతే ప్రతిజానీహి సరిగ్గా తెలుసుకో. నీకు తెలిసి అర్థమైతే నువ్వు నా తరపున ఎవరికైనా సరే ప్రతిజ్ఞ చెయ్యి. ఇది మాత్రం జరుగుతుంది. నమే భక్త ప్రణశ్యతి. నా మీద భక్తి ఉంటే ఆ భక్తితో భక్తి అనేది వ్యర్థం కాదు, భక్తితో కూడిన ఏ క్రియ వ్యర్థం కాదు, భక్తితో కూడిన ఏ పూజ వ్యర్థం కాదు అని పరమాత్మ చెప్తున్నాడు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. నన్నే గనక ఆశ్రయించిన మాట అయితే ఎంత పాపాత్ములైనా సరే, వారు ఎవరైనా సరే, వారు పాపాత్ములైన స్త్రీలైనా సరే, పాపాత్ములైన వైశ్యులైనా సరే, పాపాత్ములైన శూద్రులైనా సరే, తేపి యాంతి, ఎంత పాపాత్ములైనా సరే నన్ను ఒకసారి ఆశ్రయిస్తే పరాంగతిం ప్రాప్నువంతి, తప్పనిసరిగా పైగతిని పొందగలుగుతారు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇంకా పుణ్యాత్ముల గురించి ఏమని చెప్పాలి? పుణ్యాత్ముల్లో విద్యాప్రధానంగా ఉండేవాళ్ళు, పరోపకార ప్రధానంగా ఉండేవాళ్ళు, ఇటు బ్రాహ్మణులు అటు క్షత్రియులు, వీళ్ళని గురించి ఏమని చెప్పాలి? కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా. అందులోనూ నా మీద భక్తిగా ఉండేటువంటి వీళ్ళని గురించి, నా మీద భక్తే ప్రధానంగా ఉండేటువంటి వీళ్ళని గురించి ఏమని చెప్పాలి? తప్పనిసరిగా వాళ్ళు నన్ను చేరతీరుతారు. ఈ మాటలన్నీ ఎందుకయ్యా? ఈ మాటలొద్దు. అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య. నువ్వు వచ్చావు కదా, నువ్వు భూమి మీదకి వచ్చావు కదా. ఈ భూమి ఎలాంటి భూమి? అనిత్యం. నువ్వు ఉన్నా ఉండకపోయినా దాని కాలం అవుతూనే అది కాస్త కరిగిపోతుంది, ఎక్కడికో చోటకు పోవలసిందే, ఏదో కనీసం రూపు మార్చుకోవలసిందే. ఒకవేళ ఉన్నంతకాలం ఉన్నా సరే ఈ భూమి మీద సుఖం అనేది నీకు కానరాదు. భూమి మీద సుఖం కానరాదు కాబట్టే కదా అందరూ స్వర్గం కావాలి, పైన ఇంకోటి ఏదో ఉంది అని అభిలాషపడుతున్నారు. కాబట్టి అనిత్యం అసుఖం అని భూమికి నువ్వే పేరు పెట్టేసుకున్నావు, నువ్వే భూమిని అలా నిర్ణయించుకున్నావు. కానీ భూమి మీదకు నువ్వు వచ్చావు కదా, ఇమం ప్రాప్య. ఈ భూమికి ఒక అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే నన్ను సేవించుకోవటానికి అవకాశాలు ఈ భూమి మీద మెండుగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భజస్వ మాం,
నన్ను సేవించుకోవయ్యా. పైకి వెళితే స్వర్గానికి కానీ మరొక చోటికి వెళితే నన్ను సేవించుకోవటం అంత సులభం కాదు. ఈ భూమి మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల్లో కొట్టుమిట్లాడుతూ పరమాత్మను ఒక్కసారైనా గుర్తు చేసుకోవటం రోజుకి కుదరటం లేదు అనుకుంటూ ఉంటారు కదా. అసలు ఇవి సమస్యలే కావు. ఈ సమస్యలకి అర్ధాణ విలువ కూడా లేదు. ఇంతకంటే పెద్ద సమస్య పైలోకాల్లో వచ్చే భోగం తాలూకు సమస్య. వాళ్ళు ఆ భోగాల్లో మునిగిపోయి ఈ భోగాల కంటే ఇంకా ఏమన్నా పై భోగాలు ఉన్నాయా, ఈ భోగాలు నాకు ఇంకా ఎంతసేపు మిగిలి ఉంటాయి అనేటువంటి రకరకాల టెన్షన్లలో పడిపోయి ఆ టెన్షన్లో ఈ భోగాన్నే సరిగ్గా అనుభవించలేక పై భోగం కోసం ఏం చేయాలో ఆలోచించుకోలేక పై భోగాన్ని అప్పటికప్పుడు సర్దుకోలేక చేరుకోలేక నానా తిప్పులు పడుతూ ఉంటారు కదా. వాళ్ళదే అసలు సమస్య. ఇప్పుడు పచ్చడన్నం ఎదురుకుండా ఉందనుకోండి, వాడిది సమస్య కాదు. సమస్య ఏముంది? ఉన్నది తింటాడు, ఊరుకుంటాడు, అయిపోతుంది. కడుపు నిండుతుంది, ఊరుకుంటాడు. అలా కాకుండా 108 పదార్థాలు పెద్ద పళ్ళెంలో పెడితే ఎంత సమస్య అది. మొదలు ఏది తినాలి, ఏది నాకాలి, ఏది నోట్లో వేసుకోవాలి, ఏది కరకర, స్టార్టర్స్ ఏంటి, ఇంకోటి ఏంటి, మధ్యలో ఏంటి, చివరి డెజర్ట్స్ ఏంటి, ఎంత సమస్య. అది కూడా పొడుగ్గా గనక లైన్ ఉంటే ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళేసరికి ఈ మొదటి తిన్నది చివరికి అరిగిపోతూ ఉంటే ఎంత సమస్య అది. ఆప్షన్స్ పెరిగిపోయిన కొద్దీ సమస్య ఎక్కువగా ఉండదు. అలాగే భోగాలలో ఉండే వాళ్ళకి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ సమస్యల ముందు భూలోకంలో ఉన్న వాళ్ళ సమస్యలు కానే కావు. వాళ్ళ టెన్షన్ ముందు వీళ్ళ టెన్షన్కి విలువే లేదు అసలు. వాళ్ళ టెన్షన్ ఏంటంటే వీళ్ళు కష్టపడి ఏదో యజ్ఞమో యాగమో పుణ్యకార్యమో చేసుకుని స్వర్గానికి చేరితే ఆ స్వర్గంలో ఏదో ఫలానా ఇంట్లో నువ్వు ఉండు అని పంపిస్తే 2 టెన్షన్లు. ఏ రోజు వీళ్ళకంటే బలవంతుడు వచ్చి వీళ్ళని బయటికి లాగి తన్నిపోమంటాడో తెలియదు. కిటికీలోంచి బయటికి చూస్తే వీళ్ళ ఇంటికంటే పెద్ద ఇల్లు మరొకటి కనిపించి వాడు అంతకంటే హుందాగా అంతకంటే గొప్పగా సుఖం అనుభవిస్తూ ఉంటే ఆ బాధను గురించి చెప్పనక్కర్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిన జనాభాకే కదా, ఈ జనాభాలో మార్పు ఏం లేదు కదా. మన దగ్గర నుంచి వెళ్ళిన జనాభానే కదా. పక్కవాడు బాగుంటే ఊర్చుకోలేని జనాభానే కదా అక్కడికి పోయింది. కాబట్టి ఆ బాధ ఈ బాధలను భరిస్తూ కూర్చునే పై లోకాల సంగతి నీకు సరిగ్గా తెలియదు. ఏదో ఒకటి ఇమం లోకం ప్రాప్య, ఈ భూలోకంలో చేరావు, ఈ భూలోకంలో పుట్టావు, ఈ భూలోకం అనేది అనిత్యమని, ఈ భూలోకం అనేది అసుఖమని అనుకుంటున్నావు. అనుకుంటే అనుకో, కానీ అవకాశాలని సరిగ్గా వినియోగించుకుని భజస్వమాం, నన్ను సేవించుకో. ఈ భూలోకంలో ఉన్న ఏ సమస్యకి విలువ అనేది లేనే లేదు. ఆ సమస్యలకి విలువ అనేది ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవటమే తప్ప అస్సలు విలువ లేదు. తలకాయ నొప్పి వచ్చింది కదా, పెద్ద సమస్య కదా. ఆ తలకాయ నొప్పి సమస్య అవునా కాదా అని పక్కవాడిని అడిగి చూస్తే ఏం చెప్తాడు? నీ తలకాయ నొప్పి నాకేం సమస్య అంటాడు కదా. ఇదేమన్నా పెద్ద అంతర్జాతీయ సమస్య అని వెక్కిరిస్తాడు కదా. కాబట్టి మనకి చాలా గొప్ప సమస్యగా అనిపించింది, పక్కవాడికి కనీసం పూచిక పుల్లకు కూడా కాదు. ఇలాగే ప్రతి సమస్య. కాబట్టి భూలోకంలో సమస్యలు ఉన్నాయని ఎవ్వరు అనకూడదు, భూలోకంలో అవకాశాలు ఉన్నాయని అనాలి. భజస్వమాం అని తెలుసుకోవాలి అని పరమాత్మ అంటున్నాడు. ఏం చేయాలి? మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. ఏం చేయాలి? ముందు మన్మనాభవ, అసలు మనసులో నన్ను జొరబడనివ్వు, మనసులో నా ఆలోచనలు మొదలు తెచ్చుకో. క్రమక్రమంగా మనసంతా కూడా నన్నే నింపుకో. మన్మనాభవ, ముందు నా మీద భక్తి అనేదాన్ని ముందు తెచ్చుకో. మద్భక్త, ఆ భక్తి నా మీదే నిలబడేటట్టు సాధించుకో. మద్భక్త, భక్తి నా మీద తప్ప మరొక వస్తువు మీద లేదు. భక్తి అంటే ప్రీతి, ఆ ప్రీతి మరొక వస్తువు మీద లేదు అనేది సాధించుకో. మద్యాజి, నా కోసం యజ్ఞయాగాదులు చేయటం, నా కోసం క్రియలు చేయటం అనేది అలవాటు చేసుకో. ఏవేవో ఫలితాల కోసం చేస్తున్నావు కదా, అవన్నీ కట్టేసి, అవన్నీ ఆపేసి, అసలు ఆ సంకల్పాలు చెప్పుకోవద్దు, ఆ మనసులో ఆ భావనలు వద్దు, ఏమొద్దు, కేవలం నా కోసం పనిచేయి, నా కోసమే పనిచేయటం అనేది అలవాటు చేసుకో. మద్యాజి, నీకు పని కావాలంటే ఎవరికైనా దండం పెడతావు కదా, ఎవడి ముందైనా వంగుతావు కదా, ఎవరికైనా లొంగుతావు కదా.
మాం నమస్కురు అవన్నీ కట్టిపెట్టి మాం నమస్కురు ముందు అసలు వంగటం లొంగటం దండం పెట్టడం అవన్నీ నాకు చెయ్యి, నాకే చెయ్యి, ఎవరికి దండం పెట్టినా నాకే దండం పెడుతున్నానైనా అనుకో, మధ్యాజీ మాం నమస్కురు. ఇలా చేస్తే మామే వైష్యసి, నన్నే చేరుకోగలుగుతావు. ఏవం యుక్త్వా, ఇది గనక నీకు అలవాటైపోయి ఇదే నీకు యోగంగా మారిపోయి ఇది నీ స్వభావంలో భాగంగా గనక మారిపోతే యుక్త్వా ఆత్మానం మామే వైష్యసి, నీ ఆత్మనేనయ్యా, నీ స్వరూపాన్నేనయ్యా నేను, నన్ను అంటే నిన్ను నువ్వే చేరుకుంటావయ్యా. నన్ను చేరుకుంటావంటే నేను వేరే అనుకునేవు, నిన్ను నువ్వే తెలుసుకుంటావయ్యా, నీ స్వరూపాన్ని నువ్వే తెలుసుకుంటావయ్యా. మత్పరాయణగా ఉండటం నేర్చుకో. ఎంతసేపటికి విషయపరాయణగా ఉన్నావు కదా, లేదా సమస్యలంటే బాగా ఇష్టం కదా, అవన్నీ పక్కన పెట్టు. మత్పరాయణ, నేనే నీకు పరమం గమ్యస్థానం అన్నట్లుండవయ్యా, ఉంటే సరిపోతుంది. ఏం చేయాలి అని అడిగావు కదా, ఇది చెయ్యి. మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ అని పరమాత్మ చెప్తున్నాడు. చెప్పి 34 శ్లోకాలున్న ఈ నవమాధ్యాయాన్ని పూర్తి చేశాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోధ్యాయ. దీనికి రాజవిద్యా రాజగుహ్యయోగం అని మనం పేరు పెట్టుకున్నాము. మొదట్లోనే రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం అని ఉంది కాబట్టి ఆ పేరు బాగుంటుంది అని పెట్టుకున్నాము, రాజవిద్యా రాజగుహ్యయోగం అని. ఈ అధ్యాయంలో పరమాత్మతత్వాన్ని గురించి చెప్పటానికి చిన్నపాటి ప్రయత్నం చేశాడు. ఆ పరమాత్మతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు ముందు జాగ్రత్తలు చెప్పాడు. ఇది రహస్యము. ఎలాంటి రహస్యం అంటే ఇది అర్థం చేసుకోలేని వారికి, దీన్ని అర్థం చేసుకోలేని వారికి దీని గురించి చెప్తే వారికి అపార్థం కలిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది అనే మాట చెప్పాడు. అందువల్లనే రహస్యంగా ఉంచాలి, గుహ్యం అన్నాడు. ఆ పరమాత్మతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు మొత్తం ఈ సృష్టి అంతా నా వల్లే కలుగుతోంది, కానీ ఈ సృష్టికి నాకు సంబంధం లేదు అని ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు. ఆ విచిత్రత్వాన్ని సర్దటం కోసం మధ్యలో మాయా అనే దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ప్రకృతిం స్వామవష్టభ్య అని ప్రకృతిని మధ్యలో తీసుకొచ్చాడు. ఆ ప్రకృతిం ఆ మధ్యలో తీసుకొచ్చి ఆ ప్రకృతి ద్వారా కలుగుతోంది, అది ముడిసరుకు, నేనున్నాను, నేను ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు అని ఉంటాను. మయాధ్యక్షేణ, నాది అసలు సిసలు స్వరూపం సాక్షి స్వరూపం. ఆ సాక్షి స్వరూపంతో ఉండేటువంటి నేను ఈ జరిగేటువంటి వాటికి కర్తనుగా భావించబడుతున్నాను అని చెప్పాడు. ఇది మొత్తం కొంచెం ఇటు అటుగానే ఉంది, ఏది ఎటు సర్దుకోవాలో తెలియకుండా ఉంది. ఏదో ఒక లైన్లో వెళితే బాగుంటుంది. మొత్తం ఈ సృష్టి అంతా పరమాత్మకు చెందింది, పరమాత్మ చేసిన సృష్టి అంటే సౌకర్యంగా ఉంటుంది. నేను చేయలేదు అనొచ్చు అనే వీలు ఉంటుంది. కాకపోతే అలా ఒక లైన్లో వెళ్ళలేదు, ఈ లైన్లోనూ ఆ లైన్లోనూ వెళ్ళాడు. దానికి ఉదాహరణ కూడా యథా సర్వత్రగో వాయు అని ఆకాశస్థితమైన వాయువుని తీసుకొచ్చాడు. వాయు సర్వత్రగో మహాన్ అని చెప్పాడు. యథాకాశస్థితో వాయు సర్వత్రగో మహాన్ అని దాన్ని తీసుకొచ్చాడు. ఈ రకంగా తీసుకొచ్చి నాకు ఏ కర్తృత్వము అంటదు, నాకు ఈ ప్రపంచానికి సంబంధము లేదు అని చెప్పాడు. ఆ ప్రపంచానికి సంబంధం లేని నా స్వరూపాన్ని అందుకోవటానికి దారులు ఏమేమున్నాయి అని ఒకసారి చూసుకోమన్నాడు. చివరికి మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ అని తేల్చారు. నా రూపాన్ని అర్థం చేసుకోవటం, కష్టం మీదైనా సరే అర్థం చేసుకోవటం, చేసుకున్న రూపం మీద మనస్సుని భక్తిని అన్నిటినీ ఉంచటం అనేది చెయ్యాలి అనే మాట చెప్పాడు. కొన్నిసార్లు కర్మయోగం నయం అనిపిస్తుంది. ఏదో తేలిపోయింది. ఏం తేలింది? నువ్వు ముందు వెనక తోక పెట్టుకోవద్దు అని చెప్పుకుంటే తేలిపోయింది. చేసినా చేయకపోయినా అమ్మయ్య ఒక క్లారిటీ ఉంది అని సంతోషించవచ్చు. ఈ తత్వం దగ్గరికి వచ్చేసరికి అంత క్లారిటీ రావటానికి అవకాశం లేదు. ఒకవేళ కనుక అంత క్లియర్గా ఉండే మాటే అయితే రాజవిద్యా రాజగుహ్యం అని ఎందుకంటాడు, పవిత్రమిదముత్తమం అని దాన్ని ఎందుకు పొగడాలి? కాబట్టి తత్వం దగ్గరికి వచ్చేసరికి కొద్దిపాటు ఇబ్బందులు సహజం. అందుకనే చిన్న ముక్కే ఇందులో పెట్టాడు. తర్వాత అక్కడో ముక్క విడివిడిగా ముక్కలు చెప్పి కలిపి ఈ తత్వాన్ని మొత్తాన్ని మన కళ్ళ ముందు మన మనసుల ముందు ఆవిష్కరింపజేయాలని
ఆయనే పాటుపడుతున్నాడు. కాబట్టి ఎక్కువ దీని గురించి అర్థం కాలేదు అని ఏం బాధపడక్కర్లేదు. ఈ పరమాత్మ స్వరూపం ఉంది. ఆ పరమాత్మ స్వరూపం ఉదాసీనంగా ఉండేటువంటి సాక్షి స్వరూపం. ఆ సాక్షి స్వరూపం మీద, పరమాత్మ రూపం మీద మనకు భక్తి కుదరాలి అనేటువంటి భావాన్ని దీని ద్వారా మనం తెచ్చుకుంటే సరిపోతుంది. అలా తెచ్చుకునేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం. పరమాత్మ చెప్పినట్లుగా మన్మనాహ మద్భక్త మద్యాజీ మన్నమస్కార మా మత్పరాయణ అనే స్థితిని సాధించడానికి మనం కూడా ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా ఈ ఉపదేశాన్ని చేసిన ఆ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మనే భక్తిగా ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుని ఈ నవమాధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసుకుందాం.